హైదరాబాద్ ఆల్సో ఇస్ బికమింగ్ వెరీ కాస్మోపాలిటన్. కోవిడ్ హెస్ డిస్రప్టెడ్, చాలా మందిని బాగా డిస్టర్బ్ చేసింది. బట్ గుడ్ థింగ్ పీపుల్ ఆర్ బికమ్ అవేర్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. As you are getting older, you will start losing your muscle, and the only way to recover it through lifting weights. దట్ ఈస్ హౌ ది వెస్టర్న్ మీడియా ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ us. దాన్ని డైసెక్ట్ చేసేసారు. యూ హ్యావ్ టు లిఫ్ట్ వెయిట్స్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఎ డంబెల్. I saw a post recently, cardio for long life, mobility is for pain-free movement. What do you believe? అది కంపార్ట్మెంటలైజ్ చేయడం. లైక్ లాంగ్ లైఫ్ ఉన్నోళ్ళే కార్డియో చేయాలి, స్పోర్ట్స్ పీపుల్ కి రిక్వైర్మెంట్ లేదు. నో, సో యూ నీడ్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పెయిన్ అంటే ఏంటంటే ఇట్స్ యువర్ బాడీస్ హింట్. థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ రైట్. ఏదర్ ఎక్కడ మసిల్ అన్న ప్రాబ్లమ్ అవుతుంది, జాయింట్ అన్న ప్రాబ్లమ్ అవుతుంది, టేక్ కేర్ ఆఫ్ ఇట్. మై ఫిలాసఫీ వీ షుడ్ స్టాండ్ ఫర్ ట్రూత్. ఇట్ మే సౌండ్ లిటిల్ కాంట్రవర్షియల్. సర్జరీస్ అంటే మోడర్న్ మెడిసిన్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఇన్ఫాక్ట్ రీసెర్చ్ ఆల్సో హెస్ ప్రూవెన్ నీకి సర్జరీతోని అవుట్కమ్ ఎంత ఉందో ఫిజియోథెరపీతో చేసే అవుట్కమ్ కూడా దే ఆర్ ఈక్వల్. సర్జరీతో దేర్ ఇస్ నో అడ్వాంటేజ్. బికాస్ యూఎస్ లో యూ నో కదా, ఈ ఎన్ఎఫ్ఎల్ బేస్బాల్ బాగా ఇంజురీస్ ఇవే ఉంటాయి. 35-year-old హౌస్ వైఫ్ ఈస్ దేర్. దానికి ఫిట్నెస్ అంటే ఏంటి? టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. 25-year-old బాయ్ క్రికెట్ ఉంది, సో దెన్ హిస్ ఫిట్నెస్ డిమాండ్స్ ఆర్ డిఫరెంట్. ఐ అడ్వైస్ పీపుల్ ఈస్ వాట్ ఈస్ యువర్ హైట్, వెయిట్, బిఎంఐ, షోల్డర్ స్ట్రెంత్ ఎలా ఉంది, నీ స్ట్రెంత్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ యాక్టివిటీ డిమాండ్స్. I think it's a busy lifestyle. దానెంబడి ఉరుకుతురు కానీ ఎంబడి కొంచెం తక్కువైపోయింది. మొబైల్ ఆల్సో హ్యాస్ టేకెన్. ఇప్పుడు ప్లే స్టేషన్, జస్ట్ సిట్ అండ్ ప్లే. Do you think that is the దట్ ఈస్ ఆల్సో yes. కూర్చోడము డస్ మోర్ డ్యామేజ్ దాన్ లిఫ్టింగ్ వెయిట్స్. Very glad to be here. I know Isaac, I met him, but through our conversations and the way he approaches himself and approaches other things, I understood he's pretty good at his work. So, even when I had a couple of inquiries also, I always refer to Isaac actually. So, very happy to be here. Myself, I'm Dr. Rajaram. I'm a physiotherapist, and my specialty is in two areas actually, pain and movement disorders. So if somebody has stiffness, దెబ్బలు తగిలి ఇంజురీస్ అయినా కానీ, లైక్ సంబడి వాంట్స్ టు క్రికెట్ ఆడుతున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, గేమ్ వాళ్ళకి టెక్నిక్ ఉంది బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫామ్ ఫుల్లీ అనుకున్నప్పుడు కూడా మూమెంట్ అనాలిసిస్ చేసేసి వీ హెల్ప్ పీపుల్ పెర్ఫామ్ బెటర్. స్టార్టింగ్ ఫ్రమ్ టీనేజర్స్ ఆల్ ది వే టిల్ 80 years, 90 years old also, we address the movement system according to the age demands. Physiotherapy, initially my qualifications, I have done my doctorate in physiotherapy. I did my bachelor's in India, then I went to US for my master's. There I worked with my professor on scholarship basis, and then I got interested in this physiotherapy, the way things are working in US also. In India mostly మనకు బాగా థియరీ చెప్తారు. So from starting to end, the theory, they'll prepare you for everything. But US it's very precise, focus area anamata. You want to work in ortho, they'll work you through ortho pretty thoroughly anamata, on the practical aspects. And then I like the system there. So then I was able to get into doctorate also. Doctorate complete చేసేసి then I came back. Of course, my personal interest is I want to be close to my family. Nice. Yes, yeah. So I started my practice here in Jubilee Hills. So this is our 5th year. సూపర్. బట్ హౌ వాజ్ ఇట్ సార్ ద ట్రాన్సిషన్? ఎందుకంటే నేను కూడా యూఎస్ నుంచి మూవ్ అయినా, కానీ అదొక ఇల్యూజన్. అంటే యూ వాంట్ టు మూవ్ బ్యాక్ బట్ థింగ్స్ విల్ కీప్ హోల్డింగ్ ఆన్. Right. Comfortable life. వాజ్ ఇట్ ఈజీ ఫర్ యూ? No, it was very difficult. In fact, I realized I was in Bay Area. వర్క్కి వెళ్ళేటప్పుడల్లా I used to go next to the Apple, San Jose Interstate, right? So I'm a big fan of Steve Jobs actually. Okay. So I used to look at the Apple and I used to feel inspired every day. Bay Area was very good, just like Hyderabad. Hyderabad minus our harsh summer is Bay Area. సో అనుకున్నా ఇంకొక 2 years ఉంటే ఇంకా ఐ నెవర్ గో బ్యాక్ అని చెప్పేసి ఐ పుష్డ్ మై సెల్ఫ్ అవుట్ యాక్చువల్లీ. నైస్. సో దెన్ ఐ కేమ్ బ్యాక్. ఇట్ వాస్ గుడ్. ఐ మీన్ గివ్ అండ్ టేక్ ఈస్ దేర్. యూఎస్లో యూ హ్యావ్ very structured system. Healthcare means structured system. Physiotherapy means people will come to physiotherapy, and then if somebody is not in our scope of practice, we refer them outside. Pain means physiotherapist only will address. And the job also pretty easy, well educated people. You tell them, this is a problem, you do this. And mostly people never usually come back. మన దగ్గర కూడా ఉంటారు బానే, బట్ మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఏంటంటే నేనేం చేయను, నన్ను ఫిక్స్ చేసే అన్నట్టు ఉంటారు. సో దానికి కొంచెం ఫర్ మీ టు గెట్ యూజ్డ్ ఇట్ టుక్ సమ్ టైమ్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ we can't keep everyone happy all the time. So then I realized whoever comes who understands this, accordingly will address the their problem. Nice. So far so good, sir. So far so good. Yes, we are very happy. Hyderabad also is becoming very cosmopolitan.
ఐ మీన్ కోవిడ్ హెస్ డిస్రప్టెడ్, చాలా మందిని బాగా డిస్టర్బ్ చేసింది. బట్ గుడ్ థింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఈస్ పీపుల్ ఆర్ బికమ్ అవేర్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిట్నెస్ ఇంపార్టెన్స్ అర్థమైంది. ఇంతకు ముందు ఏంటంటే వర్క్, వీకెండ్ పబ్ ఆర్ సమ్ అదర్ ఎంజాయ్మెంట్, బట్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. మై పీపుల్ ఆర్ మూవింగ్ మోర్ టువర్డ్స్ ఫిట్నెస్, దట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. Since we are talking about fitness, I saw a post recently, cardio for long life, third mobility is for pain-free movement. What do you believe? యా, సో దట్ ఈస్ అది కంపార్ట్మెంటలైజ్ చేయడం. లైక్ లాంగ్ లైఫ్ ఉన్నోళ్ళే కార్డియో చేయాలి, యూనో స్పోర్ట్స్ పీపుల్కి రిక్వైర్మెంట్ లేదు, షార్ట్ బెస్ట్ నో. సో యూ నీడ్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, Okay. ఎవ్రీబడి. సో ఫిట్నెస్ మనం ఇప్పుడు ఫిట్నెస్ కాన్సెప్ట్ తీసుకుంటే లైక్ యూ సైడ్ క్లీషే అయిపోయింది ఈ మధ్య. బట్ దట్ డిఫర్స్. లైక్ సంబడి 35-year-old హౌస్ వైఫ్ ఈస్ దేర్, తనకి ఫిట్నెస్ అంటే ఏంటి? ఇంట్లో పనులన్నీ సరిగ్గా చేసుకోగలగాలి, అయినా కుకింగ్, కటింగ్ ఇవన్నీ చేసుకుంటే అవి చేసుకోగలగాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ షీడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. అది అండ్ తన పర్సనల్గా టైం తను కొంచెం తీసుకోగలగాలి. దిస్ ఈజ్ ఫిట్నెస్. అండ్ యూ టేక్ సంబడి లైక్ 25-year-old బాయ్, వాడికి క్రికెట్ ఉంది, సో దెన్ హీస్ ఫిట్నెస్ డిమాండ్స్ ఆర్ డిఫరెంట్. సో బేసిక్గా ఫిట్నెస్ ద వే ఐ అడ్వైస్ పీపుల్ ఈజ్ లైక్ సంబడి వాంట్ టు లూజ్ వెయిట్, రైట్, అండ్ దే విల్ కమ్ లెట్స్ డూ బాక్సింగ్, ఎలాగైనా బాక్సింగ్ చేసేద్దాం, ఫిట్ అయిపోదాం అనుకుంటా. నో, దట్స్ నాట్ ది కేస్. వాట్ ఈజ్ యువర్ హైట్, వాట్ ఈస్ యువర్ వెయిట్, వాట్ ఈస్ యువర్ BMI, అండ్ షోల్డర్ స్ట్రెంత్ ఎలా ఉంది, నీ స్ట్రెంత్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ యాక్టివిటీ డిమాండ్స్. You say you have only sedentary life, so simple ga you do body weight exercises and be able to go for 15-20 minutes of running, you are fit. దానికి యూ డోంట్ హ్యావ్ టు ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్ సో మచ్. సో ఏంటంటే ఫిట్నెస్ అనుకున్నప్పుడు డోంట్ మేక్ ఇట్ ఎ ఫ్యాడ్. ఇంకో బిగ్ ప్రాబ్లమ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఒకడు ఉంటాడు, వాడు వచ్చి ఫిట్నెస్ ఒక 6 months చేయగానే వాడు కొంచెం మంచిగా ఉండి వాడు ఫ్యాన్సీ ఎక్సైల్ చెప్పేస్తారు. జనాలు ఎవ్రీబడి థింక్స్ ఐ షుడ్ ఆల్సో డూ దట్. No, అవి నాట్ రిక్వైర్డ్. లెట్ us టేక్ ది కేస్ ఆఫ్ ఎ సింపుల్ 30 to 40-year-old సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. తనకి ఫిట్నెస్ అంటే వాట్ ఐ టెల్ యూజువల్ పీపుల్ ఈస్ బీ ఏబుల్ టు డూ 30 push-ups, 30 squats, be able to go for 40 minutes of walk. Okay. That is fitness for you. That is pain-free again. That is like pain-free. Yeah, of course. It has to be pain-free. You be able to do this and you do it on a consistent basis, good. Your activity levels are pretty much taken care. మనం అది వదిలేసి జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసుకుంటూ యూనో ఆల్ ఆఫ్ సడన్ అప్పటిదాకా సెడెంటరీ లైఫ్, ఆల్ ఆఫ్ వన్ ఫైన్ డే యూ సా ఇన్స్టాగ్రామ్, యూ ఫైర్ అప్ అయిపోయి యూ వాంట్ డూ దట్ అండి. అలా కాకుండా యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మై యాక్టివిటీ డిమాండ్, దాన్ని బట్టి ఫిట్నెస్ వీ హ్యావ్ టు అడ్రస్. కానీ ఇది ఒకటి కూడా ఉంది కదా సార్, అంటే లాంగ్ టర్మ్లో వెన్ యూఆర్ ఏజింగ్, లైక్ అంటే ఏజ్ యాజ్ యూ ఆర్ గెటింగ్ ఓల్డర్ యూ విల్ స్టార్ట్ లూజింగ్ యువర్ మజిల్, అండ్ ద ఓన్లీ వే టు రికవర్ ఇట్ ఈస్ త్రూ లిఫ్టింగ్ వెయిట్స్. Unfortunately, that is how these Western media are influencing us. Okay, so yes, and దాన్ని డైసెక్ట్ చేసేసారు. You have to lift weights, but it doesn't have to be a dumbbell. You can lift your body weight also. Okay. యావరేజ్ పర్సన్ తీసుకుందాం మన దగ్గర ఇప్పుడు 5 feet 5.5 or 5'8" ఇట్లా ఉంటే యావరేజ్ హైట్ 65-70 kgs ఉంటారు. వెన్ యూర్ డూయింగ్ పుషప్ ఎంత లిఫ్ట్ చేస్తున్నావు వెయిట్ నువ్వు? 70 kg యూర్ లిఫ్టింగ్ కదా. సో దానికి మనం డంబెల్ మీద పట్టుకుని డంబెల్ని 10 kgs 15 kgs యూఆర్ డూయింగ్ అన్ ఐసోలేటెడ్ మూమెంట్, యూర్ రిస్కింగ్ యువర్ సెల్ఫ్. బట్ రాదర్ ఇన్ ఆర్గానిక్ ఫ్యాషన్ మెల్లగా పుషప్ చేసుకుని ట్రైన్ చేసుకుంటూ యూ స్టార్ట్ విత్ 1 push-up, వీక్ తర్వాత 3 push-ups, వీక్ 4 తర్వాత యూ బీ ఏబుల్ టు డూ 10 push-ups. అట్లా యూ కీప్ వర్కింగ్ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ వెయిట్, దట్ ఈస్ ఆల్సో లిఫ్టింగ్ వెయిట్ కదా. సేమ్ థింగ్ గోస్ ఫర్ స్క్వాట్స్. స్క్వాట్ కూడా చేసినప్పుడు యూఆర్ లిఫ్టింగ్ యువర్ వెయిట్, థైస్కి ఇట్ గివ్స్ వెరీ గుడ్ వర్కౌట్. సో అట్లా So lifting weight is correct, but lifting weight does not mean it's only dumbbells. Okay. So you can do the body weight exercises throughout and just be as good as a person who is going to the gym and lifting heavy weights. Of course. Best example I'll give is Ramdev Baba. 100%. ఎంత ఏజ్ తను చేసినట్టు యోగా నేను కూడా చేయలేను ఆనెస్ట్లీ. రైట్, సో ఆల్ ఈస్ డూయింగ్ ఇస్ హిస్ బాడీ వెయిట్. కరెక్ట్. అది కాకుండా బియాండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అంటే మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ 5 kg 10 kg డంబెల్. అదంతా ఇక బై ప్రోడక్ట్, అంటే యూ వాంట్ లుక్ గుడ్ అండ్ టీ షర్ట్ వేసి ఇట్లా టైట్ గా అనిపించాలి, దట్ ఈస్ ద గోల్ అనుకుంటా. బట్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ గుడ్ హెల్త్, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఆర్ మోర్ దెన్ ఇంట్రెస్టింగ్. అదే అంటే దే మేక్ యూ ఫర్ సమ్ రీజన్, అంటే జిమ్ పోతలే అంటే
బాడీ వెయిట్ ఏం చేస్తావు ఇట్లుంది సార్ మార్కెట్. కరెక్ట్, అవునవును. అండ్ సో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అంటారా? డెఫినెట్లీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే పాత వాళ్ళు అయితే ఏం చేయలేదు, వ్యవసాయం చేస్తుండే, పొయ్యి కూలి అది ఇది. సో ఎవరి పనులు వాళ్ళకి, వ్యవసాయం చేసేవాడికి తన బస్తాలు ఎప్పుడమే ఏదో ఒకటి వాళ్ళ వెయిట్ వాళ్ళకు ఉండేది, రైట్? అట్లనే మనకి ఓల్డెన్ డేస్లో ఈవెన్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, మా విలేజ్లో కూడా ఎవరినో వాళ్ళ పని వాళ్ళకు ఉండేది. కార్పెంటర్ పని కార్పెంటర్కి, తను వెయిట్ లిఫ్ట్ చేసాడు, వెయిట్ లిఫ్ట్ చేసాడు. ఈ పాట్ కుండలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళకి, క్లే లిఫ్ట్ చేయాలి, అంత చేయాలి, వాళ్ళ పని వాళ్ళకి, రైట్? తర్వాత మనకి బట్టలు ఉతికేవాళ్ళు వచ్చేవాళ్ళు, రోజు వచ్చేవాడు బట్టలు తీసుకుని వెళ్ళేవాడు, బట్టలు వాళ్ళు అది చేసేవాళ్ళు. సో ఎవరి పనికి వాళ్ళకి దే హ్యాడ్. నీళ్ళు మోసుకొస్తుండే. దట్ ఈస్ వన్ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్, విల్ టాక్ అబౌట్ ఈవెన్చువల్లీ. అండ్ సైమిల్టేనియస్లీ ఏం చేసేవాళ్ళు, వాళ్ళు 70-80 years ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, డిగ్నిఫైడ్ లైఫ్ బతికేవాళ్ళు. మనకి ఇప్పుడు ప్రతి పనికి మెషిన్ పెట్టాము, మనమేమో జిమ్లోకి వెళ్ళి కష్టపడుతున్నాం. వెస్ట్రన్ వాళ్ళకి ఇవన్నీ లేకుండా వాళ్ళకి జిమ్ మనకు అన్ని ఉన్నాయి న్యాచురల్గా. దట్స్ ఆల్. అంటే కొంతమంది ముసలోళ్ళని చూస్తే దేర్ ఫీట్ ఆర్ వైడ్ అపార్ట్. కరెక్ట్. అంటే షూ వేయలేరు లైఫ్లో ఎప్పుడు, అండ్ రాక్ సాలిడ్ ఉంటాయి. ఏంది వేడున్నాయి, నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అనుకుంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అని అంటారు కదా. సో దట్స్ హౌ లైక్ బేర్ ఫుట్. అండ్ సేమ్ థింగ్ ఇఫ్ యూ సీ, మామూలుగా మన ఈ వాళ్ళని చూస్తే వాళ్ళ టమ్మీస్ అన్ని ఫ్లాట్ ఉంటాయి. అవును అవును. అదే రిచ్ ఆర్ కూలీ ఎట్లా అంటే హార్డ్ వర్కింగ్ వాళ్ళు లేబర్, దేర్ ఫిట్. ఐ థింక్ వి నో టూ మచ్ అనిపిస్తుంది. వీఆర్ డెఫినెట్లీ. అండ్ థింగ్ ఈస్ మనము వీఆర్ గ్రాడ్యువల్లీ షిఫ్టింగ్ అవే. అంటే అవి డ్రాస్టిక్గా మనం కూడా ఇప్పుడు వాళ్ళు చేసినట్టు లైఫ్లో మనం బతకలేము, కానీ బట్ అట్లీస్ట్ థింక్ ఇన్ లైన్స్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ట్రైనింగ్. దట్ ఈస్ సేఫ్. ఐ బియాండ్ దట్ కొంచెం అడ్రినల్ రెస్ట్ కావాలి అంటే ఆ జిమ్లో యూ వాంట్ వర్క్అవుట్, బట్ బట్ లిసన్ టు యువర్ బాడీ. సంబడి డోంట్ పుష్ టూ మచ్. అదొక వెరైటీ ఈగో సాటిస్ఫైయింగ్ అడిక్షన్. లైక్ అంటే ఇఫ్ యూ డోంట్ గో టు జిమ్, లైక్ ఏదో కోల్పోతుంది. అరే యూ హ్యావ్ యువర్ బాడీ, లైక్ వై కాంట్ యూ జస్ట్ డూ, యూ కెన్ డూ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో టాకింగ్ అబౌట్ పెయిన్ సార్, లైక్ వాట్ ఈస్ దిస్, అంటే వాట్ ఈస్ పెయిన్ అండ్ హౌ టు ఐడెంటిఫై ఇట్ ఇన్ ద సెన్స్, అరే లాంగ్ రన్లో ఇప్పుడు ఇట్ స్టార్ట్స్ సమ్వేర్, రైట్? సో లాంగ్ రన్లో ఇది నిన్ను కుజబెడుతుంది, కరెక్ట్, ఆర్ కింద పడేస్తుంది, కరెక్ట్. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఎర్లీ స్టేజెస్లో? సో వాట్ ఈస్ పెయిన్ అండ్ హౌ టు ఐడెంటిఫై వెన్ ఇట్స్ యాక్చువల్లీ స్టార్టింగ్? సో పెయిన్ అంటే గుడ్. ఐ విల్ గివ్ టు ఎనాలజీ, ఒక పోలిక. ఇట్స్ మై ఫేవరెట్. అఫ్ కోర్స్ ఐ గివ్ క్రెడిట్ టు మై మెంటార్. సో దీస్ గైస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, దే డిడ్ నైస్ వర్క్ ఆన్ పెయిన్. ఓకే. సో ఎగ్జాంపుల్ మనకి చెప్పేది ఏంటంటే, ఇమాజిన్ మన బిల్డింగ్లో మీ డాడీ మీకు ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించి తను ఏం చేశారంటే బాగా ముందు చూపుతూ ఆలోచించి, ఇంటికి ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే అలారం పెడదామని చెప్పాడు. ఓకే. సో అలారం పెట్టాడు. పెట్టి ఆ ఇంట్లో పెట్టిన ప్రతి దానికి యూజర్ మాన్యువల్ మంచిగా పెట్టేసేసి, అరే బాబు ఇక్కడ ఇది ఉంది, ఓకే ఇది ఒకసారి యూజర్ మాన్యువల్స్ అయితే చదువుకో అని చెప్పాడు. ఏం చదువుతలే మనం లైట్ తీసుకున్నాం. సరే ఆఫ్ కోర్స్ డాడీ అయిపోయారు, వీళ్ళు యూ మూవ్డ్ ఇన్ టు ద హౌస్. మోగుతుంది. అది ఎందుకు మోగుతుందో నాకు తెలియదు, కానీ సౌండ్తో ఇరిటేట్ అవుతుంది. సో 2 ways ఆఫ్ అప్రోచింగ్. మళ్ళీ వెళ్ళి కొంచెం యూజర్ మాన్యువల్ తీసుకుని చదివి అది ఏంటి, ఎందుకు ఏమవుతుంది అని చెప్పేసి. సో ఇంట్లో స్మోక్ వస్తుంది, ఆ సౌండ్ వస్తుంది. స్మోక్ నీకు అర్థమవుతలేదు, కానీ ఆ సౌండ్తో ఇరిటేట్ అవుతుంది. సో ఫస్ట్ వెళ్ళి దాన్ని ఆఫ్ చేసావు, ఆగట్లే. బ్యాటరీ యూఎస్లో యూ రిమెంబర్, బ్యాటరీ తీసిన స్మోక్ అలారం ఆగదు, రైట్? సో తీసినావు, ఎంత చేసినావు, అవుతలేదు. బట్ సింప్లీ ఫైర్ అలారం ఎందుకు సెట్ ఆఫ్ అవుతుంది? వెన్ యూ హ్యావ్ స్మోక్ ఇన్ ద బిల్డింగ్. స్మోక్ అంటే ఏంటి? దట్ ఇండికేట్ సమ్ డ్యామేజ్ టు ద హౌస్. మామూలుగా మన ట్రెడిషనల్ ఇండియన్ కుకింగ్ పక్కన పెట్టేస్తే మామూలుగా స్మోక్ వచ్చిందంటే బిల్డింగ్లో ఏదో అవుతుంది. సో నువ్వు వెళ్ళి యూజర్ మాన్యువల్ని అడ్రస్ చేసి ఉంటే నీకు అర్థమయ్యేది. దాన్ని కాకుండా యూ ఫోకస్ ఓన్లీ ఆన్ ద అలారం పాట అయితే ప్రాబ్లం అవుతుంది. నో సేమ్ థింగ్ హ్యాపెన్స్ అబౌట్ పెయిన్ ఇన్ ద బాడీ. ఓకే. సో నొప్పి అనేది ఏంటి అంటే టిష్యూ డ్యామేజ్ జరగడానికి ఫస్ట్ హింట్ అది. సో మనకి టిష్యూ డ్యామేజ్ దేనివల్ల జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది అన్నది మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేసి దాన్ని అడ్రస్ చేయాలి. ఓకే. దట్ ఈస్ అ ప్రాపర్ వే ఆఫ్ అడ్రసింగ్ ది పెయిన్. బట్ ఇప్పుడు మన దగ్గర మోడర్న్ మెడిసిన్ అంతా అడ్వాన్స్మెంట్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ గోస్ అరౌండ్ పెయిన్ కిల్లర్ నుంచి ఎవ్రీథింగ్ కూడా యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఆ పెయిన్ అలారంని ఎట్లా పీకేసేయాలి, ఇంట్లోంచి బయట ఎట్లా పడేయాలి అన్నట్టు ఆలోచిస్తున్నాం. కానీ యూఆర్ నాట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ బాడీకి టిష్యూ డ్యామేజ్ అవుతుంది అన్నది. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ బికమ్స్ దిస్ థింగ్. ఓకే. ఓకే. సో అది పెయిన్ అంటే ఏంటంటే ఇట్స్ యువర్ బాడీస్ హింట్, అలారం. ఓకే. అలారం. సో బాబు థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ రైట్,
ఏదో ఇక్కడ మసిల్ అన్న ప్రాబ్లం అవుతుంది, జాయింట్ అన్న ప్రాబ్లం అవుతుంది, టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మనం మామూలు కేసు ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు ఒక 2-3 months గ్యాప్ వచ్చేసింది, సడన్గా జిమ్కి వెళ్ళాం. ఫస్ట్ రోజంతా నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు ఎక్కడ ఉంటాయి మనకి? యూజువల్ ఆర్మ్స్, చెస్ట్, థైస్ వీటిలో వస్తాయి. ఈ నొప్పులు 2-3 days మనం మంచిగా వాటర్ తాగి అట్లనే అదే స్లో పేస్లో ట్రైనింగ్ కంటిన్యూ చేస్తే తగ్గిపోతాయి. అవి మసిల్ పెయిన్స్. వాటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ మసిల్ పెయిన్స్ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మన మసిల్ని వి పుష్డ్ ఇట్, అది చేసేదానికన్నా కొంచెం పుష్ చేసాం కాబట్టి ఆ మసిల్ ఫైబర్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఆ బ్రేక్ అయినప్పుడు మసిల్ స్టిమ్యులస్ అనమాట, ఇట్ హ్యాస్ టు గ్రో అని. అది కాకుండా ఎప్పుడైతే మీకు పెయిన్స్ వెన్ దే ఆర్ ఇన్ ద జాయింట్స్, దట్ ఈస్ ఎ ప్రాబ్లం. జాయింట్స్ అంటే షోల్డర్లు కావచ్చు, నీ కావచ్చు, లో బ్యాక్ కావచ్చు, హిప్ కావచ్చు, నెక్. ఈ జాయింట్స్లో ఎప్పుడైతే మనకి పెయిన్ ఉంటుందో అది దట్ ఈస్ సంథింగ్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఒక 3-4 days మ్యాక్స్ మా పేషెంట్స్ కూడా వెళ్ళాం. 3-4 days యూ ట్రై టు నాట్ జస్ట్ ఐస్ ఇట్, మామూలుగా రెస్ట్ తీసుకుని చూడండి. తగ్గట్లేదు అంటే దెన్ ఇమీడియట్లీ యూ నీడ్ సమ్ ప్రొఫెషనల్ అడ్వైస్. థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే బెటర్. సో ఇదే మనం ఈ ఫైర్ అలారం ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ద వే ఇట్ వర్క్స్ ఇన్ ద బాడీ. సో మనకి ఫస్ట్ ఇంజురీ అయినప్పుడు తెలిసే పెయిన్ అక్యూట్ పెయిన్ అంటాం దాన్ని. ఓకే. సో మనం ఇమీడియట్ దాన్ని కొంచెం ఏదో ఒకటి చేసి పెయిన్ కిల్లర్ చేస్తే తగ్గిపోతాయి, లేదంటే ఫిజియోథెరపీ ఇవి తీసుకున్న కొంచెం అడ్రస్ చేసి ప్రాపర్ కాజ్ అడ్రస్ చేస్తే తగ్గిపోతుంది, దాన్ని అక్యూట్ పెయిన్ అంటాం. బట్ మన లైఫ్లో బిజీ అయిపోయాం. ఆ ఎగ్జాంపుల్ చెప్పినట్టే బిల్డింగ్లో స్మోక్ వదిలేసి ఫైర్ అలారం మీద పడ్డట్టు దాన్ని సరిగ్గా పట్టించుకుంటలేం. సో బాడీలో ఉన్న సిస్టమ్ ఎలాంటిదంటే ఒక బియాండ్ తర్వాత అది ఎందుకు మనకి న్యాచురల్గా బ్రెయిన్ ఆ సిస్టమ్ని పెట్టింది ఎందుకంటే టు ప్రొటెక్ట్ యువర్ బాడీ. ఓకే. సో దానికి సెన్సిటివిటీ ఉంటుంది. మనకు ఫస్ట్ మామూలుగా ఇఫ్ యూఆర్ దేర్ కొంచెం ఏదైనా పిన్ ప్రిక్ ఇట్లాంటివి జరిగితే నొప్పి వస్తుంది, అది నీ సెన్సిటివిటీ. దాన్ని అట్లనే మనం పక్కకు పెట్టేసుకుంటే పర్లేదు ఏదో ఒకటి చేసి చిన్న గోలు వేసి నడిపించేద్దాం, చిన్న గోలు నడిపిద్దాం అంటే ఆ టిష్యూ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది కదా. దెన్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే వీడికి ఎంత చెప్పినా వినట్లేడు వీడు, ఈ అలారంని కంటిన్యూస్గా నడిపిద్దాం అనుకుంటుంది. అప్పుడు దట్ బికమ్స్ క్రానిక్. ఇట్స్ ఇన్ యువర్ స్లీప్ యాజ్ వెల్, ఇట్ కమ్స్ ఇన్ అంటే స్లీప్ ఆల్సో. సో మెయిన్ డిఫరెన్స్ అక్యూట్ పెయిన్కి క్రానిక్ పెయిన్కి ఏంటంటే అక్యూట్ పెయిన్ ఆల్వేస్ టిష్యూ ఇంజరీతోని కోరిలేట్ అవుతుంది. ఓకే. దాన్ని మనం అలాగే నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తే వెన్ చేంజెస్ హ్యాపెన్ ఎట్ ద బ్రెయిన్ లెవెల్, ఈ సిగ్నల్ పర్సెప్షన్ ఏదైతే ఉందో పెయిన్ సిగ్నల్ పర్సెప్షన్ లెవెల్లో చేంజ్ అయినప్పుడు దట్ బికమ్స్ క్రానిక్ పెయిన్. సో అది మనము దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇవన్నీ చేసేసి బ్రెయిన్కి కూడా వీ హ్యావ్ టు అడ్రస్ ద బ్రెయిన్. ఒకసారి అలారం కంటిన్యూస్ మోగుతుందంటే ఏంటంటే స్మోక్ ఆగిపోయినా ఫైర్ అలారం గోసాన్ అనమాట ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్. క్రానిక్ పెయిన్లో కూడా అదే అవుతుందన్నమాట. టిష్యూ డ్యామేజ్ మనం ఆపేసినా కానీ బ్రెయిన్లో సిగ్నల్స్ ఆ సిస్టమ్ కీప్స్ ఆన్ వర్కింగ్. మీకు తినేమనుకుంటుంది ఈ పర్టికులర్ పర్సన్కి ఎంత అయిపోయినా వింటలేడు, సో పెయిన్ కంటిన్యూస్గా పెడదాం, ఇది అట్లీస్ట్ వన్ టైమ్ హిల్ వేకప్ అనుకుంటుంది అనమాట. సో అందుకని వీ హ్యావ్ టు అడ్రస్ చేంజెస్ అట్ దట్ లెవెల్ ఆల్సో. క్రానిక్ పెయిన్ని డీలింగ్ ఇట్స్ నాట్ ఓన్లీ మన టెక్నిక్స్ లేదు, అప్పటికి కూడా వీ కెన్ వర్కర్ వీ కెన్ డెఫినెట్లీ వర్క్ అరౌండ్ ఇట్. యా, దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ అవర్ బాడీ. Any moment you decide, I want to become healthy, if you give sufficient time, you go in the right direction, body will repair itself. That's a beautiful thing, huh? Yes. Nice. So does that also affect your ability in dealing with your work or and mental? Yes. అంటే ఇప్పుడు ఊకనే ఇరిటేట్ అవ్వడము ఇట్లాంటి కూడా అవుతాయి. Okay. The first thing that gets affected is your ability to solve the problems. బికాస్ ఇంక బ్యాక్ ఆఫ్ ద మైండ్ కంటిన్యూస్గా పెయిన్ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఇంకా ఎనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఈ ఏరియాలో సరే ఎప్పుడైనా బయటకు వెళ్ళావు, సిగ్నల్ దగ్గరికి వెళ్ళగానే ఆపేసాం, సీఎం వస్తున్నాడండి ఆపేస్తామంట. ఎందుకు? సీఎం ఈజ్ ద ఇంపార్టెంట్ పర్సన్, తన టైంని మనం రెస్పెక్ట్ చేస్తున్నాం, రైట్? సో అందుకని మనం నార్మల్ సిటిజన్స్ని కొంచెం పక్కన పెట్టేసి తను పనికి వెళ్ళాలి అన్నట్టు ప్రోటోకాల్ ఫాలో అయ్యి పంపించేస్తారు, రైట్? సేమ్ థింగ్ గోస్ ఇన్ ద బాడీ ఆల్సో. సీఎం మనకి ఎలాగే ఇంపార్టెంటో, పెయిన్ ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో ఈ సిగ్నల్స్ దే ఆర్ ఇంపార్టెంట్. సో నీకు మనకున్నది లిమిటెడ్ రోడ్స్, బాడీలో ఉన్న ప్రాసెసింగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆల్సో లిమిటెడ్ ఉన్నాయి. సో ఒక లైన్ అంతా పెయిన్ తీసుకుంటా అన్న కొద్దీ మిగతా నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎబిలిటీ టు ఫోకస్, ఎబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్, ఎబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ యర్ సరౌండింగ్స్, యూనో బీయింగ్ ఏబుల్ టు డిరైవ్ చిన్న ప్లెజర్స్ ఎంజాయ్ చేయడం. అంటే బయటకు వెళ్ళగానే వాళ్ళ క్లైమేట్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, ట్రీస్ బాగున్నాయి అన్నది మెల్లమెల్లగా ఇట్ టేక్స్ ఓవర్. బికాస్ నీకు ఇంకో సైడ్ అంతా రోడ్ బ్లాక్ అయిపోయింది కదా, పెయిన్ సిగ్నల్స్ కంటిన్యూస్గా వెళ్తున్నాయి, బ్రెయిన్ కెనాట్ గివ్ అటెన్షన్ టు అదర్ థింగ్స్. ఓకే. సో ఇది ఇన్నే ఉంటుంది అటెన్షన్ మొత్తం, విచ్ ఇస్ నాట్ గుడ్, ఇట్స్ అ పెయిన్ అటెన్షన్. ఎగ్జాక్ట్లీ రైట్. సో ప్రాసెసింగ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట.
ఓకే. అందుకని వచ్చిన వాళ్ళు కొంతమంది అడ్మిట్ అవుతారు, సార్ నేను స్లో అయిపోయాను ఈ మధ్య అంటే, ఆఫ్ కోర్స్ మనం పెయిన్ ఎక్కువసేపు మీరు అలాగే భరిస్తే ప్రాసెసింగ్ తగ్గిపోతుంది. ఫస్ట్ పెయిన్ పక్కన తీసి మళ్ళీ యూనో బ్రెయిన్ కూడా అడ్రస్ చేసేసి తిన పర్సన్ ఓకే నా అన్నది మనం బ్రెయిన్కి దెర్ ఇస్ ఎ వే టు టెల్ అది చెప్పినాక దెన్ థింగ్స్ విల్ కమ్ బ్యాక్. హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్ టు గివ్ ఫర్ దిస్? అంటే మీ దగ్గరకు వచ్చినా లేకపోతే ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ అ ప్రొఫెషనల్ లైక్ యూ, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ నీడ్స్ టు బి అడ్రస్? యూజువల్లీ మా దగ్గర క్లయింట్స్ వస్తే నేను వాళ్ళు ఫస్ట్ అడిగేది ఇది అనమాట. ఐ నో ద టిష్యూ సివియరిటీ, ఐ నో ద ఇంజరీ, బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా తెలుసుకోవాలి కదా, సో అడుగుతా. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ వర్డ్ ఏంటంటే క్విక్ ఫిక్స్ అన్నట్టు బాడీ కూడా క్విక్ ఫిక్స్ అనుకుంటాం. ఇట్స్ నాట్ ద కేస్. అప్పటికి చేసేసి వచ్చుంటారు క్విక్ ఫిక్స్, క్విక్ ఫిక్స్ అన్ని చేసి వస్తారు, మనకి చెప్పరు. చెప్పరు. సో థింగ్ ఏంటంటే మనకి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క యూనో వాళ్ళు ఎంత లేట్గా వచ్చారో అంత లేట్గా పడుతుంది. బట్ స్టాండర్డ్ ఇంజురీ నేను మామూలుగా జనాలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లోనే హెవీ వెయిట్ అయింది, కొంచెం మసిల్ స్ప్రెయిన్ అయింది, అది స్ట్రెయిన్ అయిపోయింది. సో దానికి స్టాండర్డ్ టైమ్ ఈజ్ మినిమం 4 to 6 weeks పడుతుంది. ఓకే, సో వాట్ దట్ మీన్స్ 4 to 6 weeks నేను హీలింగ్ టైం. ఓకే, సో ఈ 4 to 6 weeks ఏంటంటే జస్ట్ బికాజ్ నొప్పి తగ్గిపోయింది అంటే మనం నార్మల్ అయిపోయాము అనుకోకూడదు. ఈ 4 to 6 weeks దానికి కొంచెం మామూలు రెస్ట్ ఇచ్చేసి ఇన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్యాషన్ వర్క్ లెవెల్ పెంచాలనుకుంటే గ్రాడ్యుయేట్గా పెంచుకుంటూ వెళ్ళాలి. మనకి ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా, వాట్ కమ్స్ ఈజీలీ గోస్ అవే ఈజీలీ. సో ఈ నొప్పి కూడా అంతే. అందుకని ఐ టెల్ ద పీపుల్, నొప్పి మీరు తగ్గించుకుని పని అయిపోయిందని యూ గెట్ బ్యాక్ టు లైఫ్. మీ డిమాండ్స్ అలా ఉన్నా కానీ అట్లీస్ట్ బీ కాషియస్ అబౌట్ యువర్ బాడీ. సో నొప్పి తగ్గడం ఓన్లీ మా క్లినిక్లో కూడా ద వన్ థింగ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఈజ్ వీఆర్ నెవర్ ఫోకస్డ్ ఆన్ జస్ట్ సప్రెసింగ్ ద పెయిన్ అండ్ సెండింగ్ పీపుల్. We tell them very clearly, if tissue damage is very severe, I tell them, you sign up for rehabilitation also. అట్లా అయితేనే విల్ టేక్ అప్, అదర్వైజ్ ఇవాళ మా దగ్గరికి వచ్చారు, రేపు ఇంకో థెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు, సమ్హౌర్ అదర్ మీరు మెడికల్ కమ్యూనిటీలోనే తిరుగుతారు. దీనివల్ల మెడికల్ కమ్యూనిటీ విల్ గెట్ బెనిఫిట్, బట్ యాజ్ ఎ పర్సన్ యువర్ ఎట్ లాస్. సో అందుకని నేను చెప్తాను అంటే నొప్పి తగ్గాక యూ హ్యావ్ టు ఫాలో ద ఎక్సర్సైజ్ యూఆర్ గివింగ్. మస్కులోస్కెలిటల్ ఇంజురీస్ బాడీలో ఈ బోన్ ఇంజురీస్, మసిల్ ఇంజురీస్ ఉన్నప్పుడు డోంట్ స్టాప్ వన్స్ యువర్ పెయిన్ స్టాప్స్. టేక్ ఇట్ యాజ్ ఎ వేకప్ కాల్. దానికి రికమెండేషన్ ఎక్సర్సైజ్ ఏమన్నా ఎక్సర్సైజ్ కంటిన్యూ ద ఎక్సర్సైజ్ సో దట్ ఇట్ డజంట్ కమ్ బ్యాక్. ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ అనేది ఇంటెన్సిటీ కన్నా కన్సిస్టెన్సీ, లైక్ యూ హ్యావ్ టు టేక్ టైమ్ టు ఫిక్స్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ, యూ షుడ్ థింక్ దిస్ ఇస్ మై బాడీ, ఈ బాడీ నాకు సర్వీస్ ఇస్తుంది, ఐ షుడ్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ ద బాడీ. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎంప్లాయర్ ఈజ్ దేర్, సండే మనకి సిచ్యువేషన్ ఈజ్ ప్రిటీ బ్యాడ్, ఈ సాటర్డే కావాలంటే యూ గోంట్ ఇన్వెస్ట్ టైం కదా, బికాస్ హీఈస్ గివింగ్ యూ. బట్ మీకు అంతా కెపాసిటీ ఇచ్చేదంతా బాడీ, సో ఈక్వల్గా యూ షుడ్ ఇన్వెస్ట్. సో ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ సంథింగ్ యూఆర్ టేకింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, దిస్ ఇస్ సంథింగ్ యూర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. 100%. ఇప్పుడు క్విక్ ఫిక్సెస్ ఎంకరేజ్ కూడా అట్లనే చేస్తుంది అనుకుంటా సార్ సిస్టమ్, బికాజ్ ఓకే సో యూ హ్యావ్ దిస్, యూ కెన్ గో ఫర్ అ సర్జరీ, వెన్ డూ యూ థింక్ దట్ ఈస్ నెసెసరీ ఆర్ వెన్ కెన్ యూ రివర్స్ ఇట్ బ్యాక్? Good question. Yes, sir. So it's a little controversial. Yes, exactly. I know, but I am a kind of person who don't believe in that. Are neither ability undi ante entadaina kuda reverse cheyochu, unless it's like broken into 2 pieces and you will have to put it together to fix it అనేది నేను బిలీవ్ చేస్తా. బట్ ఇప్పుడు మా నాన్న అనుకో ఏమైనా అయిందంటే అరే సర్జరీ చేయమంటారు రానంటారు, అండ్ దే విల్ ఆప్ట్ ఫర్ ఇట్ బికాస్ మైండ్ సెట్ వాళ్ళని అట్లా డ్రైవ్ చేసేసి అట్లా అయిపోయింది. అండ్ దే నో ఫర్ షూర్ దట్ ఓకే వీఆర్ ఒక డాక్టర్ దగ్గరికి పోయినాం, ఆయన చాలా ఫేమస్ డాక్టరు, ఆయన చెప్పిండు చేసేసేయాలి అన్నట్టు ఉంటుంది. బట్ ఐ ఆమ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ లైక్ హూ ఫర్ షూర్ నోస్ దట్ ఓకే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే గివెన్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ హీల్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మని ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, ఆయనకు సర్జరీ సజెస్ట్ చేసిర్రు డాక్టర్లు, ఆయన సర్జరీకి పోదామని అనుకున్నాడు, అండ్ మీ దగ్గర ఒక 3 నెలలు 4 నెలలు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఆయన లైక్ హీఈస్ ట్రైంగ్ టు ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి పోతున్నాడు. అండ్ సో యూ టెల్ మీ అబౌట్ ఇట్ అగైన్. So even if it is controversial, no, see the thing is, see the way my philosophy is we should stand for truth. Exactly. So let's talk in that lines, even though it may sound little controversial, it's all right. So surgeries ante, see modern medicine is a blessing for us. Yes, 100%. For example, ఎవడ బైక్ మీద వెళ్తున్నాడు, పడ్డాడు, ఫ్రాక్చర్ అయింది, ఈ హ్యాస్ టు గెట్ బ్యాక్ టు లైఫ్ అంటే సర్జరీ ఈస్ ఎసెన్షియల్. ఆ టైంలో నిజంగా ఆ సర్జన్ ఎవరుతుందో దేవుడితో సమానం. రాడ్లో స్క్రూలో వేసి పెట్టేసి ఒక 1 month 2 months దే విల్ పుట్ దెమ్ బ్యాక్. దిస్ ఈజ్ వన్ బ్లెస్సింగ్ వీ హ్యావ్.
సో ఏమన్నా అక్యూట్ ఇంజురీస్, ట్రామాస్, యాక్సిడెంట్లు అయినప్పుడు సర్జరీస్, ఇంకా దానికి దెర్ ఇస్ నో చాయిస్. బట్ ఈ మామూలుగా మనం మస్కులోస్కెలిటల్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే అనుకుంటామో, సో మామూలుగా మనం సర్జరీస్ కామన్గా బయట చూసేవి ఏంటంటే స్పైన్ సర్జరీస్, నెక్, బ్యాక్, షోల్డర్ సర్జరీ, నీ సర్జరీ. ఇవి మనం ప్రస్తుతానికి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్ ఇవే చేస్తున్నారు. యాంకిల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కానీ ఈ 4 ఏరియాస్. సో స్పైన్ డిఫరెంట్ సబ్జెక్ట్, అండ్ షోల్డరు అండ్ నీ ఇవి ఒక సబ్జెక్ట్. సో ఫస్ట్ స్పైన్ సర్జరీస్ గురించి మాట్లాడతాం. సో స్పైన్ ప్రాబ్లం ఏంటంటే మనకి స్పైన్ కింద నుంచి మన నెక్ నుంచి ఈ లో బ్యాక్ వరకు కూడా అన్ని ఇండిపెండెంట్ జాయింట్స్. సో ఏమొద్దంటే మన లైఫ్ స్టైలు, మన స్ట్రెస్, మన చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్. కొంతమంది దే లైక్ టు లుక్ ఎట్ దిస్ వే అండ్ అవి అయినప్పుడు ఒక పర్టికులర్ జాయింట్ మీద బాగా వేర్ అండ్ టేర్ అవుతుంది. అయినప్పుడు ఇట్ స్టార్ట్స్ కంప్రెసింగ్. సో సర్జరీ చేసేయాలని అనుకుందాం కేసు. కామన్ ట్రెండ్ వీసీస్ వాళ్ళకి సర్జరీ చేశాక మళ్ళీ 5 years తర్వాత దాని కింద లెవెల్లో వస్తుంది. బికాజ్ ఎక్కడైతే అరిగిందో దాన్ని ఫిక్స్ చేసేస్తాం యూజువల్ సర్జరీ అంటే. అలా అంటే డిస్క్ బయటకు వచ్చింది కట్ చేసేస్తారు. బట్ పేషెంట్ కూడా ఏమనుకుంటాడు, సర్జరీకి నేను ₹1,00,000 పెట్టేసిన, ఈ సార్ కూడా ఏం చెప్పండి సర్జరీ చేస్తే సెట్ అయిపోయింది అనుకుంటాం. అంతే, వాళ్ళు దే గో బ్యాక్ టు నార్మల్. బట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆ పర్టికులర్ జాయింట్ మీద ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్నది వీ హ్యావ్ టు పే అటెన్షన్. అది తన చాయిస్ ఆఫ్ పాస్చరా, మసిల్ ఇంబ్యాలెన్సా, ఆర్ యూనో ఈజ్ ఇట్ కాంపెన్సేటింగ్. మోస్ట్ ఆఫ్ ది ఇవి మనం చూసి ఏంటంటే కాంపెన్సేషన్. ఒక దగ్గర ఒక టీంలో 5 ఉన్నారు, ఒక టైం పాస్ క్యాండిడేట్, ప్రాజెక్ట్ డెడ్ లైన్ వచ్చింది, మిగతా 4 బర్న్అవుట్ అవుతారా ఎవరా? అవుతారు కదా. సేమ్ థింగ్ కూడా బాడీలో ఒక దగ్గర జాయింట్ సరిగా పనిచేయట్లంటే ఇంకో జాయింట్స్ విల్ ట్రై టు కాంపెన్సేట్. అది ఏది ఎక్కువ కాంపెన్సేట్ చేసిందో అది వేర్ అండ్ టేర్ అవుతుంది. ఓకే, సో ఆ వేర్ అండ్ టేర్ అయిన దాని గురించి వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్, ఓకే ఈ కాంపెన్సేషన్ ఎందుకు అవుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది. మేము ఫిజియోథెరపీలో దట్ ఈస్ సో వీ అడ్రస్ మూమెంట్స్. పెయిన్తో వచ్చిందంటే ఓకే, పెయిన్ తగ్గాక దెన్ వీ వాల్యుయేట్ ద హోల్ సిస్టమ్ థరోలీ. ప్రాబ్లం ఫుట్ నుంచి ఉందా, షోల్డర్ నుంచి ఉందా, నీ నుంచి ఉందా, ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ కాంపెన్సేషన్ అవుతున్నది విత్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ గెట్ ఇట్. దెన్ వీ అడ్రస్ ఇట్. సో ఇప్పటివరకు మా క్లినిక్ సిన్స్ ఐ స్టార్టెడ్ ఇన్ ఇండియా లాస్ట్ 5 yearsలో దర్ ఓన్లీ 1 case వీ సెంట్ ఫర్ సర్జరీ బికాస్ దట్ వీ డిడ్ంట్ హ్యావ్ టైమ్. హీ వాజ్ వెరీ ఓపెన్, సార్ నాకు సర్జరీ టైం లేదు, ఐ హ్యావ్ టు అంటే సరే వీ ట్రైడ్ ఫర్ 10 days అవ్వలేదండి, దెన్ వీ సెంట్ ఫర్ సర్జరీ. రిమైనింగ్ ఆల్ కేసెస్ ఎంత టెరిబుల్ పెయిన్ అంటే దే కుడెంట్ ఈవెన్ సిట్ ఫర్ 5 minutes నెక్ పెయిన్తో. కొంచెం 5 minutes వచ్చే కార్లో పడుకుని వచ్చేవాళ్ళు మన దగ్గర. అవన్నీ కూడా మేము ఒకటే అడుగుతాను, మీకు ఓపిక ఉందా, మీ మీద మీకు నమ్మకం ఉందా. నమ్మకం ఉంది, ఓపిక ఉందంటే ఎస్ డెఫినెట్లీ యూ ఫాలో వాట్ ఎవర్ మేము చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తామంటే యూ కెన్ అవాయిడ్ సర్జరీ. స్పైన్ సర్జరీస్ 200% అవాయిడబుల్ వితౌట్ ఎనీ డౌట్, అన్లెస్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ కేస్ ఆర్ పేషెంట్ ఈజ్ వెరీ లేజీ అండ్ ఈజ్ నాట్ ఏ గుడ్ క్యాండిడేట్ హూ విల్ గో త్రూ ద ఎక్సర్సైజ్ అనుకున్నప్పుడు స్పైన్ సర్జరీస్. కానీ అదర్వైజ్ మిగతా సర్జరీస్ అన్ని 200% దర్ అవాయిడబుల్. ఓకే. అండ్ కమింగ్ టు షోల్డర్ అండ్ నీ, ప్రాబ్లం ఏంటంటే షోల్డర్కి నీకి సర్జరీ చేస్తారు, సర్జన్ ఒక ఇంటెన్షన్తో చేస్తారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయాలి. నీ జాయింట్ రిప్లేస్మెంట్స్ డిఫరెంట్, నీ మామూలు సర్జరీస్ అవుట్ సైడ్ రిప్లేస్మెంట్, మామూలుగా చూసేది మనము లిగమెంట్ టైర్స్, మెనిస్కస్ టైర్స్ వీటికి చూస్తాం. స్పోర్ట్స్ ఇంజరీ అయింది, క్రికెట్ ఇంజరీ. సో ఇవేంటంటే సర్జరీ ఒక ఆస్పెక్ట్ అందులో. సర్జరీ చేశాక మనం లోపలికి జాయింట్ ఓపెన్ చేసాం కదా, మళ్ళీ దగ్గర కుట్టేసి పెట్టేసాం కదా. సో ఆ కుట్లన్నీ హీల్ అవ్వాలి, లోపల టిష్యూ కూడా హీల్ అవ్వాలంటే అది మళ్ళీ మొబిలైజేషన్ చేయాలి కదా. ఒక 4 weeks, ఒక మినిమం 6 weeks రెస్ట్ ఇస్తారు డిపెండింగ్ ఆన్ యువర్ ఏజ్. ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు లోపల మిగతా స్ట్రక్చర్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి. సో సర్జరీ ముందు వేరు, సర్జరీ తర్వాత కంపల్సరీ ఫిజియోథెరపీ చేయించుకోవాలి. సో నేను అందుకే యూజువల్ మన దగ్గరికి వచ్చి చెప్తాను, మీరు తర్వాతనే ఫిజియోథెరపీ వస్తుంది. సో ఇంకప్పుడు ఇంకా డెడికేటెడ్గా వస్తారు, ఎందుకంటే ఆల్రెడీ స్పెండ్ lakhs. సర్జరీ ముందు ఒక రకమైన నొప్పి, సర్జరీ తర్వాత ఇంకో రకమైన నొప్పి కాన్స్టెంటే ఉంటుంది. సో అందుకే నేను చెప్తాను అంటే మీరు ఆ ఎక్సర్సైజ్ అయితే తర్వాత కూడా చేయాలి, మీరు ఇదే టైం పెట్టాలి, అదేదో సర్జరీ ముందే పెట్టండి, కంపల్సరీ అవాయిడ్ అవుతుంది. అన్లెస్ అగైన్ యూనో ఈ నీ బాగా హై డిమాండింగ్ అంటే క్రికెటింగ్ లేదంటే ఫుట్బాల్ ఇంజురీస్ ఉంటే దెన్ వీ సెండ్ దెమ్ ఫర్ సర్జరీ. కానీ అదర్వైజ్ రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీరు, హౌస్ వైఫ్ ఆర్ ఎనీ ఆఫీస్ ఎంప్లాయ్ ఎవరైనా కానీ నీకి షోల్డర్కి ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ ఆల్సో హెస్ ప్రూవెన్ ఏసియల్ టైర్కి సర్జరీతోని రికవరీ అవుట్కమ్స్ ఎట్లనో, బికాజ్ యూఎస్లో యూనో కదా ఈ NFL, బేస్బాల్ బాగా ఇంజురీస్ ఇవే ఉంటాయి. దే స్టడీ చేసి వాట్ దే ఫౌండ్ అవుట్ ఈజ్ సార్ నీకి సర్జరీతోని అవుట్కమ్ ఎంత ఉందో ఫిజియోథెరపీతో చేసే అవుట్కమ్ కూడా దే ఆర్ ఈక్వల్. సర్జరీతో దేర్ ఇస్ నో అడ్వాంటేజ్. ఇక షోల్డర్ అయితే ఇంకా హార్బుల్, ఏంటంటే షోల్డర్ స్టిఫ్నెస్ తొందరగా వచ్చేస్తుంది. సర్జరీ లేకుండా వాళ్ళని కొంచెం ఎక్సైజ్ చెప్తే దే విల్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. ఆల్సో సో కెన్ దే బీ 100% ఆఫ్టర్ సర్జరీ?
డిపెండ్స్ ఆన్ దేర్ వాళ్ళ కంప్లైన్స్. అంటే వాళ్ళు సర్జన్ కూడా ఏంటంటే సర్జన్ చేతిలో మంచి ఫిజియోథెరపిస్ట్ ఉండాలి. ఆ ఫిజియోథెరపిస్ట్ చెప్పిన విధంగా వీళ్ళు ఫాలో అవ్వాలి, అయితే రికవర్ అవుతారు. యా, డిపెండ్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్. అంతే దాని అంతా బదులు యూ కెన్ అవాయిడ్ అండ్ జస్ట్ ఎక్సర్సైజెస్. సో అక్కడ దాకా వెళ్ళకుండా కూడా యూ కెన్ మేనేజ్ ఇట్. ఇక నీ రిప్లేస్మెంట్ వస్తే ఐడియల్లీ ఇప్పుడు మనం చెప్పేంటంటే 64, 65 ఈజ్ రైట్ ఏజ్ ఫర్ సర్జరీ. నీ జాయింట్ బాగా అరిగిపోయింది, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయింది, రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, హార్ట్ బాగానే ఉంది, షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంది, అన్నీ ఉంది అంటే నేను వాళ్ళకైతే ఐ టెల్ దెమ్ యూ బెటర్ గో ఫర్ సర్జరీ. జాయింట్స్ బాగా అరిగిపోయినాయి అంటే, ఎందుకంటే అది ఇట్స్ లైక్ గివింగ్ న్యూ జాయింట్. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ 15 to 20 years క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో నీ రీప్లేస్మెంట్ ఒకటి అగైన్ దట్స్ బ్లెస్సింగ్ ఆఫ్ మోడర్న్ అడ్వాన్స్మెంట్. కొత్త జాయింట్ ఇస్తారు, అంత బాగానే ఉంటుంది. 65 కాకుండా యూఆర్ 55, 56, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్నారు అండ్ యూనో అప్పుడు సర్జరీ ఈజ్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే దాకా పోతుందా సార్ ఇప్పుడు 30 ఏళ్ళకే వస్తున్నాయి అదే దాకా పోతురా. ఇది కూడా సేమ్ రిసెర్చ్ హెస్ కమ్ అప్. సో నా ఇన్ఫ్యాక్ట్ మనకి స్టడీస్ అయితే వస్తాయి తొందరలో. లాంగిట్యూడినల్ స్టడీ దే ఆర్ డూయింగ్. ఏంటంటే ఎవరైతే స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ ఫాలో చేస్తే వెన్ దే టర్న్ 55, 60 దే కెన్ అవాయిడ్ నీ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ చేయొచ్చా అని స్టడీస్ గోయింగ్ ఆన్. దానికి బాగా డేటా కావాలి కాబట్టి దే ఆర్ డూయింగ్ ద ఇట్స్ అబ్జర్వేషన్ స్టడీ కదా. సో వాళ్ళని లైఫ్ స్పాన్ త్రూ అబ్జర్వ్ చేయాలి. గ్రూప్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎలాగా, చేయని వాళ్ళు ఎలా, కానీ డేటా దే ఆర్ గ్యాదరింగ్ వస్తుంది. బట్ ప్రజెంట్గా కూడా 55, 56 వచ్చినా గ్రేడ్ 3లో ఉన్నా కానీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ నేను చేస్తాను, నేను కమిటెడ్ ఉంటాను అనుకుంటే వాళ్ళని కూడా వీ కెన్ పుష్ త్రూ. ఇన్ఫ్యాక్ట్ 6 months ఐ హ్యాడ్ దిస్ గై 79 years, బోన్ ఆన్ బోన్ ఉంది. ఓకే, డైలీ హీ డస్ ఎక్సర్సైజ్ ఫర్ 45 minutes, హీ డస్ వాకింగ్ ఫర్ 30 minutes. ఎట్లా పాసిబుల్? సో తనకి ఎప్పుడైతే చెప్పారో సర్జరీ అని తన మైండ్లో పెట్టేసుకున్నాడు, నేను సర్జరీ అయితే చెప్పించుకున్నాను. సో అది లేకపోతే ఇంకొన్న ఆప్షన్ అంటే ఫిజియోథెరపీ. సో తన ఫిజియోథెరపీ సిన్సియర్గా ఫాలో అవుతున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 79 ఆల్సో ఈజ్ వెరీ యాక్టివ్. సో అట్లా మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేస్తా అంటే డెఫినెట్లీ ఇట్స్ అవాయిడబుల్. యా, ఐ థింక్ ఇంత బిజీ లైఫ్ స్టైల్, కాంపిటేటివ్, అరే దాని ఎంబడి ఉరుకుతురు కానీ సొంతంగా హెల్త్ ఎంబడి కొంచెం తక్కువైపోయింది అన్ఫార్చునేట్లీ. అండ్ మొబైల్ ఆల్సో హ్యాస్ టేకెన్. ఇంతకుముందు ఏంటి మనకి అట్లీస్ట్ ఫ్రెండ్స్ని కలవాలంటే బయటకు వెళ్ళాలి, ఏదో చేయాలి. ఇప్పుడు ప్లే స్టేషన్ వాట్ ఎవర్, వాడు ఇంటికి వస్తాడు, జస్ట్ సిట్ అండ్ ప్లే. Do you think that is also yes eventually yeah, because see కూర్చోడము డస్ మోర్ డ్యామేజ్ దాన్ లిఫ్టింగ్ వెయిట్స్. కంటిన్యూస్గా కూర్చోవడం. సో అందుకని యూ హ్యావ్ టు హ్యావ్ యాక్టివ్ లైఫ్. యూ షుడ్ గో, మన చుట్టుపక్కల ఉన్న వేరెవర్ యు ఆర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వేరెవర్ యు ఆర్, ఆ చుట్టుపక్కల ఉన్న క్లైమేట్కి యూ షుడ్ గెట్ అకస్టమ్డ్. ఇంతకుముందు టీవీలు, మెల్లగా ఇప్పుడు మొబైల్ ఇన్ ద హ్యాండ్. ఎక్కడికి వెళ్ళినా దీస్ డేస్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే షాప్కి వెళ్తాము, సేల్స్మెన్ చేతిలో ఫోనే. అవును, ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎవరు వస్తున్నారు ఎవరు. వాచ్మెన్ దగ్గర ఫోనే. అండ్ యూ గో టు కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఈ ఎయిర్టెల్, జియో, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫోన్లే, అందరూ ఫోన్లు. దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ ప్రజెంట్ ఎన్వైరన్మెంట్. పెయిన్ కూడా ఫర్గెట్. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉంటే టు డిస్ట్రాక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దట్ తినేస్తానే ఉంటది. యూ డోంట్ ఈవెన్ నో, నువ్వు అసలు ఉండం కదా, 25 minutes యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. మనకున్న టెక్నాలజీ, సెల్ ఫోన్లు ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, డెస్క్ జాబ్లు, ఇదంతటితోనే వస్తుంది. ఓకే, అది రాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 20-25 ఐ థింక్, రైట్? అప్పటి వరకు ఎట్లున్నా బాడీ విల్ పుష్ యూ. సో 25 తర్వాత స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ యూ మెల్ల కూడా దాన్ని కూడా పుష్ చేస్తాము. 30 నా కేసులాగానే ఎట్లా అయింది, రైట్? 30. సో టు అవాయిడ్ దాట్ ఇక్కడ నుంచి ఏం చేసుకుంటా రావచ్చు? సో 2 things. నేను మామూలుగా కూడా వచ్చి దే ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ హెల్త్ అంటే వాట్ ఐ టెల్ ఈజ్ 40% ఈజ్ ఎక్సర్సైజ్, ఓన్లీ 40% ఈజ్ ఎక్సర్సైజ్, 60% ఈజ్ డయట్. ఓకే, సో 20-25 నుంచి అకేషనల్ బింజ్ ఈటింగ్, అకేషనల్ చీట్ మీల్స్, జంక్ ఫుడ్ ఈజ్ ఓకే. బట్ ఆన్ ఎ జనరల్ నోట్ యూ చూస్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్, వాట్ డూ మీన్ బై గుడ్ ఫుడ్? ఎక్స్ట్రీమ్ డైట్కి వెళ్ళమని, క్రాష్ డైట్ చేయమని కాదు, మనకున్న హోల్ ఫుడ్స్. యూఆర్ ఈటింగ్ రైస్ ఎంత వీలైతే అంత, సింగిల్ పౌండ్ రైస్ కానీ, మరి ఎక్స్ట్రా పాలిష్ రైస్ కాకుండా, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఈటింగ్ వీట్ ఆల్సో మైదా కాకుండా హోల్ వీట్ ఆటా. అండ్ దెన్ మంచిగా సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, ఇవి తినుకుంటూ బ్యాలెన్స్ యూర్ డైట్.
హై ప్రోటీన్ డైట్. యా అది దట్స్ అనదర్ బిగ్ మిత్ యాక్చువల్లీ. సో అన్ఫార్చునేట్లీ ప్రాబ్లమ్ ఈస్, ఇప్పుడు లెట్స్ టేక్ ది కేస్, మొబైల్లో వీ హ్యావ్ జీపే రైట్. అవును. సో జీపేలో నంబర్లు నువ్వు బ్యాలెన్స్ చూపించిన నంబర్లే చూపిస్తారు. అవును. అవును. సో ఫోన్లో నంబర్లే కదా, అవును. దాన్ని కొద్దిగా అటు ఇటు చేసి ఫోన్లో నంబర్లు కొద్దిగా మ్యానిపులేట్ చేస్తే నీకు నిజంగా డబ్బులు వస్తాయి నీ దగ్గరికి రావు కదా. సో దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటో ప్రాసెస్? సరే ఇప్పుడు మనం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అంత అయింది, బట్ టిపికల్గా ఏంటి, నీ దగ్గరికి ఏదో విధంగా క్యాష్ రావాలి. క్యాష్ తీసుకుని బ్యాంకులో వెళ్తే బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, నీకు అట్లా వస్తాయి. అవునా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి నీకు క్యాష్ సర్వీస్ ఏదో ఒక రూపంలో నువ్వు దాన్ని చేస్తే బ్యాంకు నీకు దాన్ని క్రెడిట్ ఇస్తే దట్ బికమ్స్ యూర్ అవైలబుల్ బ్యాలెన్స్. అవునా? సో ఇప్పుడు మన హై ప్రోటీన్ డైట్ కూడా ఇట్లాంటిదే. నా మొబైల్లో నంబర్లు కనబడుతున్నాయి కదా, దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా నా బ్యాలెన్స్ పెరుగుతుంది అనుకోవడం ఎట్లనో, నేను హై ప్రోటీన్ డైట్ తింటే బాగా నార్మల్ అయిపోతా అనుకోవడం కూడా సేమ్ అనమాట. సో బాడీలో ఎట్లుంటుందంటే, మనం తీసుకున్న ప్రోటీన్ డైరెక్ట్ మసిల్కి వెళ్ళదు. సో యూ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ లివర్. సో లివర్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న కార్బ్స్, మనం తీసుకున్న హెల్దీ ఫ్యాట్స్, తర్వాత ఈ ప్రోటీన్ వీటిలన్నిట్లు కూడా ఇట్ బ్రేక్స్ డౌన్. దట్ ఈస్ ద ప్రాసెసింగ్ సెంటర్. ఇందాక ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎట్లనో మొరార్లెస్ ఈ లివర్ కూడా అలాంటిది. సో దగ్గరికి వచ్చిన అన్ని తీసుకొని లెక్కలన్నీ బరాబర్ చేసేసి ఎక్కడ డిమాండ్ అవసరం ఉంది అన్న దానికి అనుగుణంగా అది పంపిస్తుంది. సో ప్రోటీన్ డైటే తీసుకుంటున్నాము అండ్ యూఆర్ నాట్ వర్కింగ్ అవుట్ ఇనఫ్. సో లివర్ ఏమనుకుంటుంది, ఓకే మసిల్కి ఎక్కువ డిమాండ్ లేదు, లెట్స్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఫ్యాట్ అనుకుంటుంది. అండ్ లివర్కి ఎప్పుడు మనం కంటిన్యూస్గా ప్రోటీన్ ఎప్పుడైతే ఇస్తున్నామో లివర్ ఆల్సో బికమ్స్ ఓవర్వెల్మ్డ్. సో దానికి అంత కాంప్లెక్స్గా చేయొద్దు. అందుకని సింపుల్గా యూ డూ ఎ మిక్చర్, సీజనల్ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, హోల్ ఫుడ్ గ్రెయిన్స్, ఇవి తీసుకుంటే లివర్ విల్ డూ డ్యూటీ. నీ సైడ్ నుంచి నువ్వు ఇవ్వాల్సిందంటే స్టిమ్యులస్ ఇవ్వాలి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఓకే నాకు ఇక్కడ అవసరం అని చెప్తే లివర్ దానికి సప్లిమెంట్ చేసేస్తుంది. బట్ అంతేగాని బాడీ వెయిట్కి 2 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి, 30 కిలోలు ఉంటే 60 కిలోలు తిన్నాను, 60 grams తినాలి, ఇట్లా నో నీడ్ టు డూ ఆల్ దట్. యూ ఈట్ హౌ ఆర్ యూ ఈటింగ్, యువర్ హెల్తీ. అన్లెస్ మనకి బాడీ బిల్డింగ్ ఉంది అన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు అవన్నీ ఆ స్కేలింగ్ కటింగ్ అంతా ఉంటాయి. అదర్వైజ్ దిస్ హై ప్రోటీన్ డైట్ ఈస్ ప్యూర్ మిత్. అప్పట్లో మనుషులు చేసింది ఇప్పటికి, బికాస్ వీఆర్ నాట్ స్టిల్ లివింగ్ దట్ లైఫ్. సో ఇప్పుడు అట్లా మనము బట్టలు ఉతికేటోడు వస్తలేడు, ఇంట్లో పేరెంట్స్ చేస్తారు కానీ డెఫినెట్లీ కాబట్టి మనకి ప్రెజెంట్ ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ వీ హ్యావ్, which entire world is adapting, which we are giving least attention, is yoga. Okay. So now why Western people have access to all this what we have talked about, high protein diet, weight lifting, gym, అక్కడ నువ్వు యూఎస్లో కూడా చూసావు కదా జిమ్స్, మనకన్నా దే ఆర్ ఫార్ అడ్వాన్స్. ఆ మెషిన్స్, ఐ స్టిల్ మిస్ జిమ్స్ హానెస్ట్లీ స్పీకింగ్. బట్ స్టిల్ వై దే ఆర్ అడాప్టింగ్ యోగా, ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు అంటే జస్ట్ సింపుల్, మనం ఫిజిక్స్ బేసిక్ ఫిజిక్స్ చదువుకుంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ, రైట్? సో ఒక స్ప్రింగ్, వాట్ ఈస్ స్ప్రింగ్? స్ప్రింగ్ వెన్ యూ కంప్రెస్ ఇట్ స్టోర్స్ ద ఎనర్జీ, అండ్ వెన్ ఇట్ రిలీజెస్ ఆ ఎనర్జీ ఎంత స్టోర్ అయిందో ఈక్వల్గా రిలీజ్ చేస్తుంది. మన బాడీ కూడా సేమ్ థింగ్. సో బాడీ ఆల్సో స్టోర్స్ ఎనర్జీ. యూ జస్ట్ టేక్ ఛాలెంజ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక 1 week రెగ్యులర్ యోగా చేసి చూడు. త్రూఅవుట్ ద డే నీ అటెన్షన్, నీ ఫోకస్ అండ్ ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అబ్జర్వ్ ఫర్ 1 week. డూ ద సేమ్ థింగ్ ఫర్ జిమ్ ఆల్సో. జిమ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ క్రాష్. చేసినప్పుడు ఫుల్ అడ్రినల్ రష్ వస్తుంది, యూ థింక్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్ అని వస్తుంది. ఆ కిక్కు కోసం వెళ్తాం మన జిమ్కి, రైట్? బట్ యోగా బ్యాలెన్సెస్ యూ. సో మనకి ఇప్పుడు యూరోప్లో దెర్ ఇస్ మోడల్ నేమ్ ఇస్ టెన్సెగ్రిటీ మోడల్. దిస్ సైంటిస్ట్ దే హ్యావ్ స్టడీడ్. సో ఇఫ్ యూ స్ట్రక్చర్స్, ఇఫ్ యూ బిల్డ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ హోల్డ్ ద టెన్షన్ అన్నప్పుడు అది ఇట్ బికమ్స్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్. సో దానికి నువ్వు ఎక్స్టర్నల్గా పవర్ ఇవ్వకుండానే దట్ టెన్సెగ్రిటీ, మనం అందులో ఎంత టెన్షన్ బిల్డ్ చేసామో దానికి అనుగుణంగా మూవ్ అవుతూ ఉంటుంది. యూ కెన్ లుక్ ఇట్ అప్, టెన్సెగ్రిటీ మోడల్. ఓకే. మన బాడీలో కూడా అట్లనే సిమిలర్ థింగ్. సో ఈ టెన్సెగ్రిటీ మోడల్ ఏంటంటే మనకి పైన స్కిన్ ఉంది, లోపల మసిల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కొంచెం ఫ్యాట్ టిష్యూ ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, ఫ్యాషియా. మామూలు ఇప్పుడు మటన్ తినేవాళ్ళు ఉంటే చిన్నప్పుడు మనం వెళ్ళి కొట్టించుకునేవాళ్ళం, మీకు రిమెంబర్, రైట్? సో అది చేసేటప్పుడు వాడు మధ్య నుంచి ఒక చిన్న లేయర్ తీస్తూ ఉంటాడు, దట్ ఈజ్ ఫేషియా. మన బాడీలో కూడా ఫేషియా ఉంటుంది అట్లా, ఓకేనా? సో ఆ ఫేషియా ఏంటంటే దాని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ మసిల్స్ అన్నీ కూడా మంచిగా ప్రాపర్గా మూవ్ అవుతున్నాయా లేవా,
అది మనకు ఒక ర్యాపింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే. ఆ ర్యాప్ నుంచి అనుగుణంగా మూవ్ అవుతూ ఉంటాయి. నువ్వు ఐసోలేటెడ్ గోల్ని మసిల్ స్ట్రెంత్ చేసేస్తుంటే యూ విల్ నాట్ అడ్రస్ దిస్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. సో ఫ్లెక్సిబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మనం యోగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫేషియా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయ్యి బాడీకి ఇట్ గివ్స్ వెరీ గుడ్ సర్క్యులేషన్, ఇట్ గివ్స్ వెరీ గుడ్ ఫోకస్. ఇప్పుడు లేటెస్ట్గా స్టడీస్ ఏం చెప్తున్నారంటే ఆ ఫేషియా ఇస్ వెరీ అండర్ ఎక్స్ప్లోర్డ్. ఇన్ఫాక్ట్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు మాకు ఫేషియా గురించి తెలియదు యాక్చువల్లీ. వీ నో ఇట్ ఈస్ జస్ట్ వన్ లేయర్. దిస్ ఇటాలియన్ గైస్ దే హావ్ డన్ మార్వెలస్ వర్క్. నౌ దే ఆర్ కమింగ్ అవుట్. ఆ స్టడీస్ ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫేషియా ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి సెంటర్లో బ్రెయిన్ ఎట్లనో రెస్ట్ ఆఫ్ ద బాడీ బ్రెయిన్ ఎక్స్టెండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫేషియా అంత పెరిఫెరల్ బ్రెయిన్ అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అందుకనే ది వెస్టర్న్ గైస్ హావ్ అండర్స్టూడ్ యోగాకి మంచి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దే ఆర్ అడాప్టింగ్ యోగా. సో మన దగ్గర ఈ పర్టికులర్ అంకుల్స్ ఎవరైతే ఉన్నారో 40-50 మన దగ్గర కూడా వస్తుంటారు. ఇప్పుడు ఐసీపీ పీపుల్ 70 ఉంటారు కానీ 70 లాగా కనబడరు. అడుగుతా అంకుల్ వాట్స్ యువర్ సీక్రెట్ అంటే అట్లీస్ట్ 2 out of 3 కామన్ థింగ్ ఐ హియర్ ఈస్ ఐ డూ యోగా. నైస్. ఐవ్ సీన్ పీపుల్. అవును. సో యోగా చేసినంత కాలం దే విల్ బి వెరీ ఫిట్. మనకి అది మంచిది. సేమ్ థింగ్ యోగా కానీ వన్ ప్రికాషన్ వెళ్ళి వన్ ఆన్ వన్ యోగా ఇఫ్ యూర్ ఏబుల్ టు మనం ఎఫర్ట్ చేయగలిగితే తీసుకోండి. లేదు అంటే ఇఫ్ యూ జాయిన్ ఎ గ్రూప్ యోగా క్లాస్ వాళ్ళంతా ఎట్లనో చేస్తారు. ఇన్స్ట్రక్టర్ చేస్తారు, ఏది చేస్తారు. సో మనం ముందు ఇంకొంగి పాదాలు టచ్ చేయమంటే డోంట్ పుష్ ఇన్ 1 day. సో మీరు మోకాళ్ళ దాకా వెళ్ళగలిగితే ఫైన్, మోకాళ్ళ వరకే చేయండి. 3 months 4 months పట్టినా పర్లేదు. బట్ బాడీని ఆ డైరెక్షన్లో మూవ్ చేయడం కావాలి మనకి. ఐడియల్ ఉన్నది మెల్లగా వస్తుంది. కానీ ఆ మైండ్ బాడీ కనెక్షన్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు సార్? బికాస్ దే హెవ్ నాట్ డన్ ఇట్ బిఫోర్. అంటే వాళ్ళు న్యాచురల్ ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకున్నా, ఒకవేళ ముసలోళ్ళని తీసుకున్నా, హూస్ బ్యాక్ ఆర్ స్ట్రైట్ అంటే వాళ్ళు ప్రాపర్ స్క్వాట్ చేస్తారు. కరెక్ట్. నేను షాక్ అవుతా, వీళ్ళు స్క్వాట్ ప్రాపర్గా చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం బెండ్ కూడా ఒక ప్రాపర్ పాస్చర్ బెండ్ నడుస్తుంది. అది న్యాచురల్గా వచ్చింది. కరెక్ట్. బట్ దెర్ ఆర్ ఎ ఫ్యూ మూమెంట్స్ విచ్ మైట్ నాట్ కమ్ న్యాచురల్లీ టు దెమ్. కరెక్ట్. సో అండ్ ఆ టైంలోనే ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హౌ టు క్రియేట్ దట్ మైండ్ బాడీ కనెక్షన్? యోగా న్యాచురలీ డస్ దట్. యోగా న్యాచురలీ డస్. ఎస్, గుడ్ క్వశ్చన్, గుడ్ పాయింట్. యోగా న్యాచురలీ డస్ దట్. హౌ? యోగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ప్రాణాయామ. ఓకే. సో ప్రాణాయామ ఇన్ఫ్యాక్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో దే హ్యావ్ ఫౌండ్ అవుట్ మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అన్ని అవైలబుల్ నాన్ మోడర్న్ మెడిసిన్స్ ఎంత చూస్తే ప్రాణాయామకు ఒక వెరీ యూనిక్ బెనిఫిట్ ఉంది. అది ఏం చేస్తా అంటే సెల్యులర్ రెస్పిరేషన్. ఇప్పుడు బాడీలో అన్నీ మనకి సెల్స్ ఉంటాయి కదా, మనం ప్రాణాయామ ప్రాపర్గా చేస్తే ప్రతి సెల్యులర్ లెవెల్ దగ్గరికి వెళ్ళేసేసి ఇట్ ఫ్లషెస్ అవుట్ ద టాక్సిన్స్. ఓకే. అది ఓన్లీ ప్రాణాయామ గివ్స్ దట్ బెనిఫిట్. అది అఫ్కోర్స్ మన ఫిజియలాజికల్గా అంటే బాడీ మీద ఉండే ఎఫెక్ట్ మాట్లాడుకుంటే అదొక యూనిక్ బెనిఫిట్. అందుకే ఇఫ్ యూ రిమెంబర్ ఐ థింక్ 4 years ago US దే ట్రై టు పేటెంట్ ఇట్, ప్రాణాయామ. సో దానికి ఏదో దే హ్యాడ్ సమ్ ఫన్నీ నేమ్, రిథమిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదో చెప్పేసి దే వాంటెడ్ టు పేటెంట్ బికాస్ దే సా ద బెనిఫిట్స్ అండ్ స్టడీస్ ఆర్ ప్రూవింగ్ ఇట్. అండ్ యూఎస్ తెలుసు కదా ఎక్కడ డబ్బులు ఉన్నాయి అక్కడ అమెరికా హీ వాంట్స్ హిస్ స్టాంప్ ఆన్ ఇట్. యోగా నిద్రను కూడా దే ట్రై టు డు సంథింగ్. సో పేటెంట్ తీసుకుందామని పేరు మార్దామని. బట్ మనకేంటంటే ప్రాణాయామ. సో అందుకని యూజువల్లీ మంచి యోగా క్లాస్ అంటే ఏం చేస్తారు, ఫస్ట్ యోగా టీచర్ ప్రాణాయామ చేపిస్తారు. ప్రాణాయామాలు ఏమవుద్దంటే ఫస్ట్ మైండ్ కమ్స్ టు బ్యాలెన్స్. సో బ్యాలెన్స్కి వచ్చేసి దెన్ యూ స్టార్ట్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్. ఇన్ఫ్యాక్ట్ మనము నెక్స్ట్ క్వశ్చన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ రోల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ మెంటల్ హెల్త్, రైట్? సో ఓకే, విల్ గెట్ టు దట్. మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ ఈజ్ అడిక్షన్, వాట్ ఎవర్ యూ కాల్ modern day advances, all the things we have, we are trying to be in the present. Everything runs around this. Alcohol తీసుకో, drugs తీసుకో, or TV, మూవీ, సినిమా, షాపింగ్, ఎవ్రీథింగ్ మనం ప్రజెంట్లో ఉండాలి అన్నదానికి అడాప్ట్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అరౌండ్ ఇట్. సో వీఆర్ యూజింగ్ దాట్ టు బీ present. Okay, when you are in the present, you are not able to accept yourself. When you want to avoid that, that's when you get into అడిక్షన్స్. ఇప్పుడు బీ ఇన్ ద ప్రజెంట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, సో టుడే ఇస్ సండే. సో సండేస్ అండ్ ఐ హ్యావ్ ద హోల్ డే ఫర్ మై సెల్ఫ్. సో ఐ కెన్ జస్ట్ టేక్ ఇట్, రిక్యూపరేట్, ఐఎమ్ హియర్, వీ కెన్ బి జస్ట్ హ్యాపీ. బట్ రేదర్ ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ ఓకే టుమారో ఇస్ మండే, రేపు షెడ్యూల్ ఎట్లుంది, ట్యూస్డే ఎట్లుంది, ఓకే నాకు నెక్స్ట్ వెన్స్డే అపాయింట్మెంట్ ఉంది, మళ్ళీ థర్స్డే అపాయింట్మెంట్, ఫ్రైడే అపాయింట్మెంట్. సో దెన్ యు ఆర్ ఆల్వేస్ either థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అండ్ వరింగ్. లేదు అంటే
కొంచెం లవ్ బ్రేక్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే పాస్ట్, అరే నేను అప్పుడు అట్లా చేశాను, స్టాక్ మార్కెట్లో అది కొనుక్కోకుండా బాగుండేది, బిట్ కాయిన్ మిస్ చేసేసుకున్నా, ఇట్లాంటివన్నీ పాస్ట్, దీస్ థింగ్స్ విల్ బాదర్ యూ. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రజెంట్లో ఉండగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు అకాంప్లిష్. ఓకే. సో ఇది అకాంప్లిష్ చేయడానికే పీపుల్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు జస్ట్ డూ దిస్. ఓకేనా? సో అక్కడ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బీ హ్యాపీ విత్ హూ యు ఆర్ ఇన్ ద ప్రజెంట్ సెల్ఫ్, దాన్ని మాస్క్ చేసుకోవడానికి ఎదర్ యూ గో అండ్ వాచ్ ద రీల్స్, ఎక్స్టర్నల్ స్టిమ్యులేట్ తీసేసుకుని దాన్ని యూ వాంట్ టు డిస్కనెక్ట్ యువర్ సెల్ఫ్. ఇన్స్టా రీల్స్ కావచ్చు. సో దట్ ఈస్ బీయింగ్ ప్రజెంట్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ. సో యూర్ ఇన్ ఎ డిఫరెంట్. సో బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఈజ్ ఫస్ట్ స్టెప్. దెన్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్కి ప్రాణాయామ హెల్ప్స్ అలాట్. So this is also one of those alcohol, drug, everything is. So then once you're in the present, I mean wrong comparison undochu gaani ante you can use this natural exactly right. So akkadiki vachaga then next thing is accepting yourself. Okay, so ఈ మనం ఇంతున్నాము, ఫిట్నెస్ అసలు బాగాలేదు, ఫుల్గా వంగుతున్నారు మాస్టర్, నేనేమో సగమే వంగగలుగుతున్నాను, దిస్ ఇస్ వాట్ ఐ యామ్ అని చెప్పి ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ ఈస్ ఓకే, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్. వర్క్ చేద్దాం అనుకున్న దాని గురించి చేసుకుంటూ వెళ్తాను. సో బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఈజ్ వాట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి మన మీద మనం మాస్టరీ చేసుకుని ప్రజెంట్లో ఉండగలుగుతున్నామంటే దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. సో ప్రాణాయామం హెల్ప్స్ టు బీ ఇన్ ప్రెజెంట్. కరెక్ట్. ఆల్సో వార్మ్స్ యూ అప్ టు, అంటే నీ బాడీ ఇట్లా మైండ్ బాడీ కనెక్షన్ ఇచ్చేస్తుంది. వాళ్ళ గురించి మాట్లాడినాం. హౌ ఈస్ దాట్ ఎఫెక్టింగ్? ది థింగ్ ఈజ్ అబౌట్ ఆల్కహాల్, మన బాడీ going back to chemistry, if you remember acidic environment, alkaline environment. Acidic environment ఉంటే ఏమవుతుంది, మనకి యాసిడ్స్ తినేస్తే బాడీ, రైట్? అందులో ఏమన్నా పెడితే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, సో డిపెండింగ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నువ్వు మెటల్ వేస్తే మెటల్ని కూడా కరిగిపించేస్తుంది. అది అసిడిక్ ఎన్వైరన్మెంట్. ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుంది, ఇట్ యాక్చువల్లీ కీప్స్ థింగ్స్ ఇన్ బ్యాలెన్స్. ఓకే. సో మన బాడీలో ఈ ఆల్కహాల్ ఎక్స్ట్రీమ్లీ ఫర్మెంటెడ్ ఫుడ్స్, బాగా ఫర్మెంటెడ్ అంటే 4-5 రోజులు దోశ బ్యాటరు, పెరుగు, బాగా పులిసిపోయిన పెరుగు, ఇట్లాంటివి తింటే సరే గుడ్ బ్యాక్టీరియా వచ్చేది వస్తుంది, కానీ బాడీ స్లోగా యాసిడిక్ ఎన్వైరన్మెంట్కి వెళ్తూ ఉంటుంది. సో యాసిడిక్ ఎన్వైరన్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ థింగ్, యాసిడ్స్ ఎలా అయితే రిమైనింగ్ వాటిని తినేస్తాయో మన బాడీలో ఉన్న టిష్యూస్ కూడా దే బికమ్ ఇన్ఫ్లెక్సిబుల్. ఓకే. యాసిడిటీ ఫస్ట్ ఏమవుతుంది, స్టమక్లో యాసిడిటీ డెవలప్ అవుతుంది. సో మనకి జాయింట్స్, జాయింట్ పక్కన ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా, లిగమెంట్స్ కానీ మసిల్ టెండన్స్ కానీ ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీ పోగొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో యూ డోంట్ బికమ్ యాజ్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు ఏమవుతుంది, దెన్ యూ బికమ్ ప్రోన్ ఫర్ ఇంజురీ. ఓకే. బికాస్ మసిల్ మనం జస్ట్ లిఫ్టింగే కాదు కదా, సో మనకి ఏదన్నా ప్లయబిలిటీ ఉండాలి, రైట్? ఏదైనా ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకోగలగాలి, మూవ్ అవ్వగలగాలి. సో ఈ ఆల్కహాల్ అంతా కంటిన్యూస్గా తీసుకుంటే ఏమవుతుందంటే బాడీ స్లోగా, అట్లీస్ట్ ఫిజికల్ లెవెల్ అయితే, ఇక మెంటల్ లెవెల్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి నోస్, రైట్? ఆ అడిక్షన్ మనం ఇచ్చిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద థింగ్. సో కామన్ అగైన్ వెస్టర్న్ మనకి మిత్ ఇచ్చే ఏం చెప్తుంది, వైన్ అంటే ఏంటి, గ్రేప్ జ్యూసే కదా, మంచిది తాగేసి అని చెప్పేస్తారు. బట్ దాని బదులు ఆ వైన్ మీద పెట్టే డబ్బులు పెట్టుకుంటే గ్రేప్ జ్యూస్ త్రూఅవుట్ ద మంత్ యూ కెన్ హ్యావ్ ఫ్రెష్ గ్రేప్స్. ఆల్కహాల్ ఈజ్ డెఫినెట్లీ నాట్ గుడ్, బట్ అట్లా అమ్మిర్రు. ఆల్కహాల్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామే మంచిది కాదు. బట్ నేను మా ఫ్రెండ్స్ నుంచి వింటుంది ఏంటంటే, మేము కాలేజీలో తాగినట్టు ఉండట్లేదురా మంది, ఇప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ అడిక్టివ్. అప్పుడు ఏంటంటే రిక్రియేషన్కి వీకెండే తాగుతుండే, ఇప్పుడు తాగకపోతే ఇట్ ఈస్ క్రేవింగ్స్ బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో అన్ఫార్చునేట్లీ అది దట్స్ అనదర్ థింగ్, అంటే తాగే వాళ్ళకి దే విల్ రియలైజ్ ఇట్. సో ఆల్కహాల్ ఇన్ బై ఆల్ మీన్స్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు మామూలుగా లేటెస్ట్ ఫిట్నెస్ హీరోస్ మన ఐడల్స్ తీసుకుంటే, విరాట్ కోహ్లీ కానీ, MS ధోని కానీ, దే ఆర్ వెరీ ఫిట్ అండ్ దే పెర్ఫార్మ్ వెరీ వెల్ ఆన్ ద ఫీల్డ్, రైట్? దే డోంట్ డ్రింక్. సో ఐ మీన్ స్టిల్, సో ఆల్కహాల్ ఈజ్ లైక్ కిక్కింగ్ ఇంత ఇచ్చిన, వితౌట్ దట్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ది బెస్ట్ ఇన్ దేర్ ఫీల్డ్స్. అట్లనే మన ఆల్కహాల్ అన్నది ఈవెన్చువల్లీ తగ్గించుకుంటే మంచిది. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ ఇట్ ఫర్? సో ఇక ఇక్కడ కూడా మిత్ బస్టర్ ఏంటంటే, వీ హ్యావ్ ఎ స్టడీ, 15 years 20 years స్టడీ వచ్చింది ఏంటంటే, వీక్లీ 2 pegs 3 pegs తీసుకుంటే దట్ పర్సన్ లివ్స్ లాంగర్. ఇది రీసెర్చ్ స్టడీ. ఓకే. సో దిస్ వాట్ దే ఫౌండ్. సో నేను ఐ డిడ్ మాస్టర్స్ కదా, మాస్టర్స్లో ఐ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ మై ప్రొఫెసర్. వీ వర్క్డ్ ఆల్ టుగెదర్ ఆన్ 4 రీసెర్చ్ ప్రాజెక్ట్స్. నాకు అర్థమైంది ఏంటంటే, రీసెర్చ్ మనం ఏదైతే రీసెర్చ్ అని చెప్తామో ఇట్స్ ఆల్ అబౌట్ నంబర్స్. డేటా వెనక డేటా రీజన్స్ చాలా ఉంటాయి, బట్ నెంబర్స్ నువ్వు ఎట్లా ప్రూవ్ చేయాలంటే అట్లా స్టడీ మ్యానిపులేట్ చేసి తీసేసుకోవచ్చు.
అందుకనే ఎవ్రీథింగ్ రీసెర్చ్ స్టడీ అన్నప్పుడు యూ షుడ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. సో ఇక్కడ దాని అర్థం ఏంటంటే మామూలుగా ఆల్కహాల్ తాగేవాళ్ళు యూ టెల్ మీ ఎంతమంది ఒక్కళ్ళే తాగుతారు? చాలా రేర్ ఆల్వేస్ డ్రింక్ ఓన్లీ విత్ ఫ్రెండ్స్ కదా. సో ఆ రీసెర్చ్ స్టడీ ఉద్దేశం ఏంటంటే వీక్లీ 2-3 టైమ్స్ ఆగడం అంటే ఏంటి, వాడికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ హ్యాజ్ ఎ సపోర్ట్ సిస్టమ్. సో సపోర్ట్ సిస్టమ్ కూడా ఏమవుతుంది, న్యాచురల్గా ఎందుకైనా బాధ వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి వాడికి ఏమున్నా చెప్పేస్తాం. ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, కెరియర్ ప్రాబ్లం కావచ్చు. సో ఆ సపోర్ట్ సిస్టమ్ ఉన్న వాళ్ళు దే లివ్ లాంగర్. ఎవరికైతే అది ఉండదో సో లోపల పెట్టుకుంటాడు, ఈ గెట్స్ ఎఫెక్ట్ అట్లా అనమాట. సో ఆల్కహాల్ దట్ ఈస్ ఆఫ్ ది మ్యాన్. సో అల్టిమేట్గా ఇట్స్ నాట్ ఆల్కహాల్, ఇట్స్ ద రిలేషన్స్, ఇట్స్ ద రిలేషన్స్ యూ హ్యావ్, ఇట్స్ ద సపోర్ట్ సిస్టమ్స్ యూ హ్యావ్ ఇన్ లైఫ్. సో అందుకని ఆల్కహాల్ బై ఆల్ మీన్స్ ఇస్ వెరీ బ్యాడ్, డెఫినెట్లీ నాట్ ఎ గుడ్. 31st December వస్తుంది సార్. ఇప్పుడు ఒక్కరోజు తాగుతుంది, ఒక్కరోజు తాగి బంద్ రెసల్యూషన్ అంటారు. అంటే నాట్ మీ లైక్ సార్, నేను చెప్తున్నా సేమ్ ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ అన్నట్టే, ఏమన్నా కొంచెం ఇట్లా పార్టీ అయిందంటే నెక్స్ట్ 2-3 days ఆర్ గాన్. యువర్ మెంటల్ స్టెబిలిటీ ఈజ్ అబ్సెంట్. నీకు చిరాకులు వేస్తుంటుంది. యువర్ సన్ ట్రైస్ టు వేక్ యూ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లైక్ కరెక్ట్ అంటే వై అంటే ఎందుకు ఇది ఫర్ వాట్ అనే స్టేజ్కి అయితే నేను వచ్చిన. యూఆర్ పేయింగ్ ఏ ప్రైస్ కదా 100%. ఒక్కరోజు 2-3 hours సరే 6 hours ఎంజాయ్మెంట్కి, నెక్స్ట్ 2 days యూఆర్ పేయింగ్ ఏ ప్రైస్. ఒక డెస్క్ వర్కర్ ఉన్నాడు సార్. సో డెస్క్ వర్కర్ హీస్ గుడ్, నో ఈజ్ వాకింగ్ పెయిన్ ఫ్రీ. సో హీ ఈస్ డూయింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ వేర్ హీస్ అవాయిడింగ్ దట్ పెయిన్. రోజు నడుస్తాడు, ఆర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hourకి లేస్తాడు, తిరుగుతాడు, బ్యాలెన్స్డ్గా చేస్తాడు, బేసిక్ యోగా చేసుకుంటూ ఉంటాడు. What are certain things that he needs to do to avoid this pain? So what are the kind of stretches or what is the yoga that you recommend? So మామూలుగా జనరల్గా వాట్ ఐ టెల్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ 4 aspects in your life. బ్యాలెన్స్ లైఫ్. మామూలు టిపికల్ డెస్క్ వర్కర్ గురించి మాట్లాడుకున్నాం, ఐటీ కావచ్చు, మార్కెట్ మేనేజ్మెంట్, ఎనీబడి. సో మనకి హెల్త్ అంటే 4 aspects వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ బ్యాలెన్స్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే టైంకి ఫుడ్ తినడం, హెల్తీగా తినడం, డీసెంట్గా హెల్తీ, నీకున్న అవైలబిలిటీ అఫోర్డబిలిటీలో డీసెంట్గా హెల్తీగా తినడం. ఓకే, అండ్ దెన్ టైంకి తినడం. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ టైమ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లంచ్ టైం ఉంది, యువర్ ఇన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ అంటే అట్లీస్ట్ ఏదో ఒక స్నాక్ పెట్టుకోండి, ఆ టైంకి వెళ్ళాలి. ఎందుకు, మన బాడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి నేను ఇట్లా కదిలిస్తా అనుకున్నాను, అది మన కంట్రోల్లో ఉన్న సిస్టమ్. నువ్వు చెప్పినప్పుడే కదులుతుంది. వద్దు అంటే నువ్వు అట్లా గంట సేపు కొట్టినా ఉంటుంది. కానీ మన జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టము మన కంట్రోల్లో లేదు. సో దానికి ఒక ఇండిపెండెంట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో అది మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. సో అందుకని ఇఫ్ యూ రిమెంబర్ పావ్లోవ్ స్టడీ, బెల్ కొట్టంగానే సో ఇట్ స్టార్ట్ సెలైవేటింగ్ అని చెప్తారు కదా. సో మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా సేమ్ థింగ్ అనమాట. నీకు 8:30కి ఉంది అంటే 8:30కి లోపల ఆటోమేటిక్గా జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయిపోతాయి. సో మళ్ళీ సేమ్ 12కి తింటున్నాం లంచ్, 12 o'clockకి ప్రొడ్యూస్ అయిపోతాయి ఆటోమేటిక్. సో దానికి 5-10 minutes బఫర్లో మనం ఫుడ్ ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఆ జ్యూసెస్ ఇప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ వచ్చినప్పుడు ఇనీషియల్ టైంలో వాటికి చాలా పవర్ ఉంటుంది. సో మనం తిన్నవన్నీ కూడా ప్రాపర్గా ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా తీసుకుని బాడీకి సప్లై చేయగలరు. సో అందుకని మన కంట్రోల్లో లేని సిస్టమ్ కాబట్టి యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ యాక్టివ్లీ బై మేకింగ్ షూర్ ఆ టైంకి ఏదోటి ఇవ్వాలి ఫుడ్ కంపల్సరీ. సో అది వన్ థింగ్ యూ హ్యావ్ టు కంట్రోల్. అది ఫిజికల్ హెల్త్, రైట్? సో టైంకి తినాలి. అండ్ యూజువల్లీ వాట్ ఐ అడ్వైజ్ పీపుల్ ఈస్ యూ కెన్ టేక్ 20-30 minutes ఇన్ అ డే జనరల్ హెల్త్. సో ఇప్పుడు ఐటీ డెస్క్ అనుకుంటే మోస్ట్ కామన్ థింగ్ యూ కెన్ డూ త్రూ అవుట్ ద డే ఈస్ సో టేక్ ది షోల్డర్ బ్లేడ్స్ and then squeeze them back. Okay, we are not trying to do this. So we are just taking the shoulder blade and then basically opening your chest. Okay, and then hold it for 10 seconds. 1, 2, 3, 4, 5 and then upper back you'll feel. So you do this will prevent 80% of problems in shoulder and neck. Okay, because my maamulu field lo kuda we study kada. So this is what causes problems for most of the people. So then you are counteracting and then just squeeze. Yes, correct. Open the chest. Stay there for 10 seconds. Just 10 seconds. Throughout the day, whenever you can think of it, do this. This is one simple exercise. And then ఇది అడ్రస్ చేసాం. And next, of course, your neck mobility, right? And then, of course, you do that and then frequently up and down. And one good thing you can do for yourself also. Most of the officesకి బయట గార్డెన్ లాన్ ఏదో ఉంటుంది, రైట్? సో డైలీ ఒక 2 times అని టైం తీసుకుని వెళ్ళేసి యూ ఎంజాయ్ ద నేచర్. లుక్ ఎట్ ద గ్రీన్.
అక్కడున్న గ్రీన్ అబ్జార్బ్ ద నేచర్ అండ్ దెన్ when you're walking and turn your head and keep looking at the surroundings. This is one common thing you can do. డెస్క్ దగ్గర కన్నా వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈస్ ఈ ఫిజికల్ హెల్త్ పర్టికులర్ డెస్క్ వర్కర్స్ ఉన్నప్పుడు యూ ఫ్రీక్వెంట్లీ ఎంత పాసిబుల్ అయితే అంత ఇన్కార్పొరేట్ వాకింగ్ ఇన్ టు యువర్ డైలీ థింగ్స్. నెక్స్ట్ క్యూబికల్ కానీ నెక్స్ట్ రూమ్లో వర్కర్ ఉన్నాడు, యూ కెన్ పికప్ ద ఫోన్ అండ్ టాక్ రాదర్ యూ గో టు హిమ్ అండ్ దెన్ తనతో మాట్లాడేసి వాకింగ్ అవుతుంది. ఇది కూడా వస్తుంది. నేను వెన్ ఐ వాజ్ ఇన్ బేరియా మై ఫ్రెండ్ యూస్ టు బి స్టడింగ్ ఇన్ స్టాన్ఫర్డ్. సో వీకెండ్ మామూలు వెళ్ళా తన దగ్గరికి, డామ్లో ఉండేవాడు. సో నైట్ లేచాను, ఓ రోజు నైట్ లేచి చూస్తే బయట పరిగెత్తుతున్నాడు ఒకడు, మామూలుగా ప్రాపర్ అథ్లెటిక్ డ్రెస్ వేసుకొని, వాడు టీ షర్టు షార్ట్ వేసుకొని మంచిగా. సో చూసా పడుకున్నా, అప్పుడు అర్లీ డేస్ కదా. నెక్స్ట్ రోజు లేచాక మా వాడిని అడిగా, మీ స్టాన్ఫర్డ్ అంటే ఆయన క్రేజీ అని తెలుసు కానీ ఇంత క్రేజీ అని తెలియదు అబ్బా, 12 గంటలకు పరిగెత్తాడు, మరి టూ మచ్ అది, దయ్యాలు టైంలో ఏంది అని అంటే అన్నాడు, నువ్వు స్టాన్ఫర్డ్లో ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్, మేము నైట్ కూర్చొని చదువుకుంటాం. సో బ్రెయిన్ స్లో డౌన్ అవుతుంది, ఎక్కట్లేదు అనుకుంటే ఇమీడియట్లీ షూ వేసేసుకుని వీ గో ఫర్ రన్నింగ్. సో దెన్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చేసి దెన్ దే గో ఫర్ 2-3 hours. So then later when I was doing my doctorate and all, when I studied, actually studies confirmed if you do running, brain ki blood circulation improve avutadi. Studies have confirmed it. Yes. So no, you want to focus on brain rather than going for coffee, tea, smoke ivanni kaakunda, you try to go for some brisk walking. Yes. Brain gets activated like anything. Daniki there is no compensation. Your focus, problem solving skills gaani, all good ideas come when you're walking and running. Correct. అది ఎందుకంటే there is a physical correlation also. నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరుగుద్ది. సో బ్రెయిన్ ఇఫ్ యు నో వన్ థింగ్, రెస్ట్ ఆఫ్ ద బాడీ అంతా ఒక ఎత్తు, ద వే బ్రెయిన్కి బ్లడ్ డిమాండ్స్, బికాస్ ఇట్స్ కాన్స్టెంట్లీ వర్కింగ్ కదా, సో దానికి డిమాండ్స్ కూడా అట్లనే ఉంటాయి అనమాట. సో యూ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్, దట్ వర్క్స్ వెరీ వెల్. సో ఫిజికల్ హెల్త్లో అదనమాట. హౌ అబౌట్ ఇప్పుడు రీసెంట్గా ఐస్ కోల్డ్ ప్లంజ్, ఇఫ్ యూ దట్ వాస్ ద థింగ్ ఐ వాస్ గోయింగ్ టు ఫోర్త్ ఆస్పెక్ట్, మన ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్, రైట్? యా, కోల్డ్ బాత్స్ ఆర్ వెరీ గుడ్. దే డెఫినెట్లీ దే హ్యావ్ సమ్ దట్ కమ్స్ ఇన్ స్పిరిచువల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఇది ధనుర్మాసం. సో ధనుర్మాసం మార్గశీర్ష మాసంలో సూర్యుడు లేచే ముందే లేచి ఇఫ్ యూ కెన్ టేక్ కోల్డ్ షవర్. కోల్డ్ అంటే కోల్డ్ కూడా మరీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కాదు, మనకు అంత అవసరం లేదు. మన పాత రోజుల్లో చెప్పింది ఏంటంటే యూజువల్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి నది స్నానం. నువ్వు చలికాలంలో నది దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ గోరువెచ్చగా ఉంటుంది, ఇట్స్ నాట్ ఐస్ కోల్డ్. బావిలో నీళ్ళు తీసుకున్నా కూడా ఉంటుంది. మీకు ఇంట్లో మోటార్ ఉండి మోటార్ ఫ్రెష్ వాటర్ వేసుకుని తీసుకోగలిగితే, నాట్ ఫ్రమ్ ద ట్యాంక్, మోటార్ నుంచి యూ కెన్ టేక్, అవి కూడా లూక్ వామ్ ఉంటాయి. ఆ నీళ్ళతో చేస్తే ఎస్ ఇట్ గివ్స్ యూ మెనీ ఫిజియోలాజికల్ బెనిఫిట్స్. సో ఫస్ట్ ఏంటంటే బాడీ అంతా అలర్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో యూఆర్ ఏబుల్ టు టాలరేట్ యువర్ సెల్ఫ్, బట్ మెంటల్లీ యూ బికమ్ స్ట్రాంగ్. సో కోల్డ్ షవర్. సో ఇక ఇవన్నీ ఇక ఫ్యాన్సీ స్టఫ్, ఐ డోంట్. సో బ్యాలెన్స్ అంటే నేను ఎవరికైనా మామూలు ఈ 4 యూ షుడ్ అడ్రస్ యువర్ సెల్ఫ్. ఫిజికల్ హెల్త్కి టైం, ఫుడ్, సింపుల్ ఎక్సర్సైజ్, వాకింగ్, ఇవన్నీ. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మెంటల్ హెల్త్కి వాట్ డూ ఐ మీన్ బై మెంటల్ హెల్త్? మెంటల్ హెల్త్ అంటే వీ షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్ టు అడ్రస్ యువర్ స్ట్రెస్. as in work? No. So outside the work. Okay. So ideal example is hobby. You should have a hobby. ఏంట హాబీ? ఆ హాబీ చేస్తున్నది డైలీ 10 minutes కావచ్చు, 15 minutes కావచ్చు, కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి ఉండాలి. మనం నిన్న డిస్కస్ చేస్తున్నాం కదా, బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్. 100%. సో గార్డెనింగ్ అనుకోండి, సో యూ ఆర్ ఇన్ ద ప్రెజెంట్. ఓకే, ఈ మొక్క ఇక్కడ దాకా వచ్చింది, ఆకులు ఇట్లయినాయి, ఇవే ఇట్లా అని చెప్పేసి యూ ట్రై టు డూ గార్డెనింగ్. మ్యూజిక్ ఉంది, ఓకే, యూ ట్రై టు రిలీజ్. If you are Ilayaraja music fan, you see, if you properly pay attention to the music, there are so many instruments playing. Everything has its place, right? So book reading, okay, so pursue some hobby which demands 100% of your attention. Okay. So you have few people like going on serving people and helping and all. That also you are in the present. You get into the other person's shoes and see what is the problem and try to help. Edo ka habitat undali. That will address your mental system. Mental health. Okay. And then social health. Social health and having good relation with your family and having some friends. So quality relations. Yes. ఏ 10 మంది 20 మంది ఉన్నారని క్వాలిటీ రిలేషన్స్. అరే ప్రాబ్లంలు ఉన్నారా అంటే వచ్చేవాళ్ళు కనీసం 2-3 అని ఉండాలి మనకి. అవి క్వాలిటీ రిలేషన్స్. మనం టైం ఇవ్వగలగాలి, వాళ్ళు మనకి టైం ఇవ్వగలగాలి, అవి డెవలప్ చేసుకోవాలి. అట్లా కాకుండా నెట్వర్కింగ్ కోసం రిలేషన్షిప్ వెరీ సాడ్, వెరీ కదా. అంటే ఐ ఫెల్ ఇన్ టు దట్ ట్రాప్. అరే ఇఫ్ యూ ఆర్ ఇన్ అ బిజినెస్, నువ్వు బిజినెస్లో ఉంటే
ఓకే అయిపోయింది, ఓకే డన్. యూ హ్యావ్ టు నెట్వర్క్, యూ హ్యావ్ టు మీట్ పీపుల్ అండ్ ఆల్, అండ్ దోస్ ఆర్ నాట్ రియల్ రిలేషన్షిప్స్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను కూడా అదే చూస్తున్నా. ఏమంటే పీపుల్ ఆర్ నెట్వర్కింగ్, సో మెనీ ఆర్గనైజేషన్స్ హ్యావ్ కమ్ అప్. అవును. ఈవెన్ ఐ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్స్ అండ్ సీయింగ్ అన్ని షాలో, ఎస్, వెరీ వెరీ షాలో. సరే, నెట్వర్కింగ్ ఇస్ గుడ్, సీ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అవును బిజినెస్ టర్మ్స్లో. అవును బట్ ఆ నెట్వర్క్ ఆర్టిఫిషియల్ యూ కెనాట్ బిల్డ్. అవును. సో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి యూ గివ్ దమ్ క్వాలిటీ సర్వీస్, ఎస్, యూ స్టాండ్ ఫర్ వాట్ యూ స్పీక్ ఫర్, Yeah. దెన్ ఆటోమేటిక్గా Automatically. నెట్వర్క్ వచ్చేసేస్తుంది. బట్ మన రిలేషన్స్ మాత్రం క్వాలిటీ రిలేషన్స్ ఉండాలి. Yeah. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఎవరో ఒకళ్ళు, ఒక 4-5, దట్స్ ఆల్ యూ కెన్ గివ్ టైం. ఎక్కువ మందికి టైం కూడా ఇవ్వలేము. అవును అవును. సో దట్ కమ్స్ ఇన్ టు యువర్ సోషల్ హెల్త్. ఎస్. అండ్ దెన్ స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువాలిటీ మీన్స్ బేసిక్గా ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఈజ్, ఓకే పుట్టాము, పెరిగాము, రోజు తిన్నాము, జాబ్ చేసాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలకి పెళ్లి చేసాము, ఓల్డ్ అయిపోయాము, అయిపోయాము. లైఫ్ ఈజ్ బియాండ్ దిస్. ఇది మామూలుగా మనకి ఇఫ్ యూ గోన్ టు స్క్రిప్చర్స్లో కూడా దే సే ది సేమ్ థింగ్. అవును అవును. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమైతత్ పశుభి నరాణాం. సో వాట్ దిస్ ఈజ్ ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, ఇవి దే ఆర్ కామన్ టు బోత్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. యానిమల్స్ కూడా అవే చేస్తాయి. అవును. ఇన్ఫాక్ట్ నేను స్కూల్లో వెన్ ఐ వాస్ గ్రోయింగ్ ఐ సా ద సేమ్ థింగ్. కుక్క పుట్టింది, పిల్లలు పెరిగింది, మళ్ళీ ఆ పిల్లలు కూడా పెరిగినాయి, అవును. అది పిల్లలు పెట్టింది. మనుషుడు ఇదేగా చేసేది. మనం అప్పుడు చిన్నప్పుడు గుర్తుందా, పెళ్ళి ఎవ్రీ సమ్మర్ పెళ్ళికి ఏదో ఒకటి అటెండ్ అవుతుంది. సో ఏంటంటే లైఫ్ ఈజ్ బియాండ్ దిస్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉండాలి. దట్ లైఫ్ ఈజ్ బియాండ్ దిస్ అన్నది దేర్ ఆర్ సో, అగైన్ ఇన్ ఇండియా వీఆర్ బ్లెస్డ్. You have so many paths. You want to pursue yoga, you want to pursue bhakti, you want to pursue some, Arya Samaj, everywhere you have something. So there is something beyond this, and our direction lo you have some inquisitiveness. నేను నా లైఫ్తో పాటు హౌ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ మై ఫ్యూచర్ లైఫ్ అన్నదాన్ని స్పిరిచువల్లీ యూ షుడ్ హ్యావ్ సంథింగ్. వెన్ యూఆర్ ఏబుల్ టు గివ్ టైమ్ ఈక్వల్లీ టు ఆల్ దీస్ ఫోర్, దట్ ఈస్ హెల్దీ లైఫ్ స్టైల్. దే సపోర్ట్ ఈచ్ అదర్. ఫిజికల్గా బాగుంటేనే యూ విల్ బి ఏబుల్ టు అటెండ్ టు యువర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ యువర్ సోషల్ హెల్త్, రైట్? మెంటలీ బాగుంటేనే యూ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఇన్ ఏ నైస్ వే. సో ఈ 4 అడ్రస్ చేసుకోగలగాలి. సో ఫిజికల్ హెల్త్కి టైమ్లీ డైట్, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, అండ్ యాక్టివిటీ. యోగా అయితే యోగా, సైక్లింగ్ అయితే సైక్లింగ్. నేను బాడీ మంచిగా ఉంది, బిఎంఐ, హైట్ వెయిట్ కావాల్సినట్టు ఉన్న ప్రొఫైల్ ఉంటే దెన్ యూ కెన్ గో గ్రాడ్యువల్ రన్నింగ్ ఆల్సో యూ కెన్ డూ. అండ్ దెన్ మెంటల్ హెల్త్, హాబీస్. హాబీ ఈజ్ మస్ట్ ఫర్. సచ్ ఎ సింపుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. అంటే మెంటల్ హెల్త్ అంటే అది ఇది అన్నిటిని గ్లామరైజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ద బెస్ట్ థింగ్ దట్ ఐ లైక్ అబౌట్ యూ అండ్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ ఈజ్ అబౌట్ యూ పుట్ థింగ్స్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే. How did this happen, sir? Ante, were you like this all your life, or? So no, I mean, of course not. Yeah, so definitely thanks to my parents. Yeah, my father used to give me all these teachings. The one thing I like is simplicity. So any problem is there, he would drop it down to simple. And I'm very grateful to my mentors. So I'm very fortunate that I got very good mentors. Mentor కూడా ఇదే చెప్పాడు, నీకెంత తెలిసింది అన్నది ముఖ్యం కాదు, నువ్వు అవతల వాళ్ళకి ఎంత ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగావు అన్నది ముఖ్యం అని చెప్పాడు. పేషెంట్స్కి వచ్చినప్పుడు అది యూఎస్లో వన్ థింగ్ ఐ లెర్న్ వెరీ మచ్ ఇస్ పేషెంట్ ఎడ్యుకేషన్. సో ఆ పేషెంట్కి అలా ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లంలో నా రోల్ ఎంత, పేషెంట్ రోల్ ఎంత, అది చెప్పి ఆ పేషెంట్ ఏం చేస్తే దాని నుంచి బయటపడగలుగుతా అని చెప్పేది. అట్లా మెంటర్స్తో చేసి సింప్లిసిటీ అర్థమైంది. నైస్ నైస్. అదే అండ్ సచ్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్ సార్. అంటే 4 ఆస్పెక్ట్స్ బ్యాలెన్స్డ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఫర్ మెంటల్ హెల్త్ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ అది చేయి ఇది చేయి, జస్ట్ హ్యావ్ ఎ హాబీ, సింపుల్, something you like, that's all. Something you like and which demands 100% of your 100% of your attention. So do athletes come to you as well? Oh yeah, చెప్పే కదా 50% my gym injuries వస్తారు, athletes కూడా వస్తారు. How much does this physiotherapy help in athletes to peak their performance, to improve their performance? Good thing. Now you are talking about the physical body, right? So athlete అంతా ట్రైనింగ్ అంతా చేయడం ఒక ఎత్తు, రైట్? The way important thing we have to address is బాడీలో బ్రెయిన్ ఏదైతే ఉందో, బ్రెయిన్ విల్ నాట్ థింక్ అబౌట్ ఎఫిషియన్సీ. ఓకే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు డూ రన్నింగ్ ఆర్ యూ వాంట్ టు డూ సమ్ మూవ్మెంట్, బ్రెయిన్ విల్ నెవర్ థింక్ అబౌట్ ఏ మసిల్ ఎట్లా ఏ సీక్వెన్స్లో ఫైర్ చేస్తే మంచిగా వద్దా అన్నది ఆలోచించదు. బ్రెయిన్ ఒక విధంగా ఆలోచిస్తుంది, నాకు ఏది అవైలబుల్ ఉందో అది తీసుకుని మూమెంట్ కంప్లీట్ చేస్తా అంటుంది. ఓకే. సో ఆ కాంపెన్సేషన్స్ ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి. అట్లయితే ఉన్నాడు, ఎప్పుడు ఓల్డ్ నీ ఇంజురీస్ దేర్, ఏదో జస్ట్ పుష్ చేస్తున్నాడు,
బట్ ఈవెన్చువల్లీ దట్ ఇంజరీ మనం అలాగే వదిలేసేస్తే దట్ విల్ ఇంపాక్ట్ ఈస్ హిప్ అండ్ దట్ ఇంపాక్ట్ ఈస్ స్పైన్ ఆల్సో. ఓకే, సో ఈ అథ్లెటిక్ ఇంజరీస్ ఎవరైతే పీక్ పెర్ఫార్మెన్స్ అనుకుందో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ వీ డూ పీక్ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్. సో ఇన్ దట్ ప్రాసెస్ వాట్ వీ డూ ఈస్ వీ స్టడీ 2 things. వాళ్ళ మూమెంట్ సిస్టమ్ ఓవరాల్గా ఎలా చేస్తుంది అది ప్రాపర్గా దట్ వీ గెట్ త్రూ వాకింగ్ అబ్జర్వేషన్ చేస్తుంది. ఓకే, సో యూ హ్యావ్ ఎ కీన్ ఐ ఫర్ వాకింగ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది చేశాక దెన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది ఓకే సో జాయింట్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని. దెన్ వీ గోన్ టెస్ట్ ద జాయింట్ చుట్టూ ఉన్న మసిల్స్ చేసేసి దెన్ వీ పుట్ దట్ బ్యాక్ ఇన్ టు దర్ సిస్టమ్. అంటే సేమ్ అథ్లెట్ అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈజ్ దేర్, సో హీస్ మోస్ట్ ఆఫ్ ద డిమాండ్ ఈజ్ ఆన్ ద షోల్డర్, రైట్? సో దెన్ వీ ట్రైన్ ద షోల్డర్. సో డెఫినెట్లీ మనకి రీసెంట్ వీ హ్యావ్ ఏ our client who comes regularly for this wellnessకి వస్తారు, and then he's a golf player. Okay, so of course it's on our Insta also is there. So a golf player, we made sure golfకి you need certain areas లో you need good flexibility, mobility and all. అంటే చేసాము. ఈ రీసెంట్ Emirates tournament he won. Oh, nice. Yes, and he was very happy about representing. Nice, good. Yes, amazing. So athlete is the another point I want to add is thing is you need a good physiotherapist. Yeah, who is well versed with this movement analysis. Yes, అవి చేసుకుని and then who understands the demands of your activity. చేసినప్పుడు definitely you can 2 things can happen. We focus on 2 things, injury prevention and performance enhancement. They go pretty much hand in hand. అవి మంచిగా చేసుకుంటే definitely improvement, performance will be there. You need physiotherapy very much, and that is where my profession would the way it would evolve is right now we are fighting so much pain. ఈ పెయిన్లోనే యూ హ్యావ్ సో మెనీ పీపుల్, రైట్? అవును, అక్యుపంక్చర్ ఇస్ ఆల్సో ఇంటూ పెయిన్, యోగా ఇన్స్ట్రక్టర్ ఇస్ ఆల్సో ఇంటూ పెయిన్, ఈవెన్ lately I heard gym instructors are also managing pain and all. So this is only one version. Of course ఇక్కడ expertise, whoever is looking for expertise we can do here, but eventually physiotherapist as the profession came out, we should be able to help people perform better in their respective fields. That can be a yoga performer, dancer, software engineer, athletic, ఇవన్నీ కూడా ఆ మూమెంట్ సిస్టమ్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్. సో on that way India is moving pretty good. Education system is doing a good job. Because it's I think need of the hour. Exactly, yes. So అందరికీ అవసరము అయితే డెఫినెట్గా అయింది. సో లెట్స్ టాక్ అబౌట్ pelvic exercise and hip related stuff, sir. అంటే ఫర్ women also prenatal, postpartum, and for men pelvic exercise, what is it and how important is it? Yeah, so good thing. So I want to like add to it. So I came to you for sciatica. Okay. One interesting question which I didn't know that okay this might lead to that. Okay, how is the erection and all? It's is it normal? Okay, but then later I realized that it might Aros Meere chepparu that it will eventually lead to that, and some people might not even know or realize. So does it come into pelvic? Yes. Okay. So thing is manaki low back is closely related to this pelvic floor area, right? So manaki so what is pelvic floor area? So pelvic floor area. So pelvic floor is the area which is responsible for your functions of passing the urine and controlling it. Okay. సో మనకి ఆ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతున్నా ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇట్స్ కంట్రోల్డ్ బై మసిల్. ఓకే, సో ఆ మసిల్స్ యూ హ్యావ్ 2 fibers మనకి బాడీలో ఉన్నా కూడా ఏంటంటే ఒకటి వాలంటరీ మసిల్ ఉంటుంది. వాలంటరీ మసిల్ అంటే ఇందాక నేను చెప్పిన విధంగా యూ వాంట్ టు మూవ్ యువర్ హ్యాండ్ యూ కెన్ మూవ్ ఇట్ మూవ్స్ ఓన్లీ వెన్ యూ వాంట్ టు మూవ్. అది కాకుండా ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ హార్ట్ ఆల్సో ఈజ్ ఎ మసిల్. Okay, but that muscle beats and relaxes. It is also contracting, but that is not in your control. Okay, so then involuntary muscle anta. So pelvic floor is a combination. We have both voluntary muscles and involuntary muscles. సో ఏంటి అంటే మనకి రెగ్యులర్ రెస్ట్ ఆఫ్ ద బాడీ లాగానే అది కూడా దట్ ఆల్సో డస్ ఇట్స్ ఫంక్షన్. ప్రైమరీగా ఏంటి అంటే మనకి ఈ బ్లాడర్ కంట్రోల్, యూరిన్ కంట్రోల్ దగ్గర దట్ కమ్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అక్కడ దాకా వచ్చాక రియలైజ్ అవుతారు. బట్ దానికన్నా ముందు ఏమవుతుందంటే యూ హ్యావ్ కాన్స్టెంట్ ఇష్యూస్ ఇన్ యువర్ లో బ్యాక్ విచ్ యూ హ్యావ్ నాట్ అడ్రస్ ప్రాపర్లీ. ఆ నర్వ్ సప్లై ఏదైతుందో నర్వ్స్కి ఎప్పుడైతే ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇందాక చెప్పిన విధంగా టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు నర్వ్ ఫస్ట్ ఇట్ గివ్స్ ఇస్ పెయిన్ ఇస్తుంది. దాన్ని అలాగే మనం వదిలేస్తే ఆ నర్వ్ ఎంతసేపు అయితే ఇబ్బంది ఉంటుందో అంటే కంప్రెషన్ అవుతుందో ఆ నర్వ్ సంబంధించిన మసిల్స్ అన్నీ వీక్ అవుతాయి. సో ఆ వీక్నెస్ కమ్స్ లేటర్.
సో వీక్నెస్ మనకి బాగా నడవలేనంత వీక్నెస్ రావడానికి చాలా టైం పడుతుంది. బట్ ఆ లోపు దాని చుట్టుపక్కల ఉన్న పెల్విక్ ఫ్లోర్ వీక్ అవుతుంది ఫస్ట్. సో అది మనకి మామూలుగా ప్రోగ్నోసిస్, అంటే మనం బ్యాక్ పెయిన్ వాళ్ళకి ప్రోగ్నోసిస్ మనం ఎప్పుడు సర్జరీకి పంపించాలనేది దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండికేటర్. ఏంటి అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పోస్ట్ వాయిడ్ వాల్యూమ్. యూరిన్ మొత్తం ఎంప్టీ చేసి అనుకున్నా కానీ ఎంత రెసిడ్యూల్ ఉన్న దాన్ని బట్టి వీ యాక్చువల్ డిటర్మైన్ పేషెంట్స్ రెడీ సర్జరీ అవసరమా లేదా అనేది దాన్ని బట్టి వీ ఇండికేట్ యాక్చువల్లీ. వెరీ ఫ్యూ పీపుల్ ఫాలో ఇట్. సో అక్కడ ఎందుకు దాట్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ స్పైనల్ కార్డ్. సో ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది కూడా మసిల్స్ అనమాట. సో అది మనం పర్సనల్గా ట్రైన్ చేసినప్పుడు ద వే ఇట్స్ డిఫరెంట్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఆల్సో. బట్ పెల్విక్ ఫ్లోర్ హెల్త్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఫ్రీక్వెంట్ మొబిలిటీ. Continuous sitting for prolonged period is not good for the pelvic floor. At the same time, your hips also should be in healthy condition. Hips healthy ki maamuluga what is a good indicator? Squats. So squats ప్రాపర్గా నీ పెయిన్ లేకుండా మంచిగా మనం చేయగలుగుతాము అంటే హిప్స్ విల్ బి ఇన్ వెరీ గుడ్ కండిషన్. మనకి చిన్నప్పుడు స్కూల్లో పనిష్మెంట్ ఏమి ఇచ్చేవాళ్ళు, గుంజిలేమని చెప్పారు. సో అదనమాట. సో యూ బీ ఏబుల్ టు డూ ఫుల్ స్క్వాట్, కిందికి వెళ్ళి పైదాకా రాగలుగుతా అంటే హిప్స్ మంచిగా మొబిలైజ్ అవుతాయి. హిప్స్ మంచిగా ఉంటే దే ఆర్ కోరిలేటెడ్ అనమాట, హిప్ మసిల్స్ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్. సో ఎప్పుడైతే మనకి ఇప్పుడు మామూలు విమెన్ కేసు తీసుకుంటే అన్ఫార్చునేట్లీ దే గో త్రూ లాట్ ఆఫ్ చేంజెస్, రైట్? సో బెల్లీ బాగా గ్రో అవుతుంది అండ్ ఆల్సో పెల్విక్ ఫ్లోర్ ఏరియాలో కూడా ఇట్ హోల్డ్స్ వెయిట్, బెల్లీ వెయిట్ అంతా అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 70-80% విమెన్ రికవర్ అవుతారు. ఇంతకుముందు రికవర్ అయ్యేవాళ్ళు యాక్చువల్లీ. మనకి ఏరియా ప్రకారం తెలంగాణ అయితే తెలంగాణలో దానికి సెపరేట్ డైట్ పెట్టేవాళ్ళు, మన దగ్గర ఎల్లి ప్రకారం పెట్టేవాళ్ళు బాగా. ఆంధ్ర వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్. సో పెడితే ఏంటంటే దానికి అనుగుణంగా వాళ్ళు రికవర్ అయ్యేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ మనం వాటికి ఆ రూట్స్కి డిస్కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు విమెన్ అంత మంచిగా రికవర్ అవ్వట్లేదు. సో విమెన్లో కామన్ ప్రాబ్లమ్స్ వీసీ ఈజ్ ఇన్కాంటినెన్స్. అంటే మామూలుగా దే ఆర్ ఇన్ జస్ట్ లైక్ విత్ యూ అండ్ మీ దే ఆర్ సిట్టింగ్, గట్టిగా దగ్గొచ్చినా తుమ్మొచ్చినా దే విల్ హ్యావ్ ఎ బ్లాడర్ లీకేజ్. బట్ మన దగ్గర ఉన్న డాగ్మా ఈ సోషల్ స్టిగ్మాతోని దే కాంట్ ఎక్స్ప్రెస్ టు దేర్ హస్బెండ్స్ ఆర్ దేర్ మదర్స్, కొలీగ్స్ కూడా చెప్పుకోలేరు. బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ ఫిక్స్ ఇట్ వెరీ వెల్. ఓన్లీ నీడ్ ఇస్ అ గుడ్ పెల్విక్ ఫ్లోర్ థెరపిస్ట్. యూ కెన్ గో అండ్ మనం కరెక్ట్గా చేసి ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసుకుంటే దే కెన్ గెట్ త్రూ ఇట్. సో దానివల్ల ఏంటి వాళ్ళకి యూజువల్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, సోషల్ స్టిగ్మా ఉండదు. ఐ మీన్ బయట అప్రహెన్షన్ వచ్చేస్తుంది కదా, ఇంతకన్నా బయటకు వెళ్తే నేను హోల్డ్ చేసుకోలేను. అవన్నీ కూడా ఈవెన్ ఇఫ్ ఆర్ 60 years 70 years ఆ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అన్ని మంచిగా చేసుకోగలిగితే you will have good control over your urine and also that eventually translate into sexual function. Yeah, anytime you have injuries like in మనం ఇందాక అనుకున్న విధంగా if the pain మీకు వచ్చే పెయిన్ if it is more or less close in the muscles, ఇట్లా ఆర్మ్స్లో థైస్లో కాఫ్ ఏరియా ఇట్లాంటివి ఉన్నవంటే అవి మసిల్ ఇంజురీస్. బట్ వాట్ ఐ యూజువల్లీ టెల్ ఈజ్ ఇట్లా మామూలుగా యాక్టివిటీ చేసాము బాగా పెయిన్ వస్తుందంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు ఇంట్లో చేసుకునేవి ఐస్ చేయండి. Usually hot pack is the recommended thing, but based on the research whatever we have seen, ice does two things. Pain help అవుతుంది, simultaneously it also help the tissue to heal. Blood circulation improve అవుతుంది అన్నమాట. అది ఆ ఎఫెక్ట్ ఐస్తో బాగా వస్తుంది. సో హీట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ నమ్మింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో మీరు ఇంట్లో ఐస్ చేసుకుని అబ్జర్వ్ ఫర్ 3-4 days. 3-4 daysలో మసిల్ ఇంజురీస్ అయితే హీల్ అయిపోతాయి. 3-4 days తర్వాత కూడా హీల్ అవ్వట్లేదు, పెయిన్ ఈజ్ స్టిల్ పర్సిస్టింగ్ అంటే ఆ టైంలో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. So what is the common problem that young people are coming to you? Yeah, surprisingly, we are seeing more back injuries and neck pains. Young people. Okay. So daniki there is one important reason is stress. So stress, when you are not able to handle the stress properly, the first thing we see, so there is something called psychosomatic. Okay, now so psychosomatic and how we should express is మామూలు if you remember దిల్ చాతా హై మ్యూజిక్, దిల్ చాతా హై మూవీలో అమీర్ ఖాన్ వాళ్ళకి బ్రేకప్ అవుతుంది కదా. సో ఆ సాంగ్ ఈజ్ దేర్ రైట్, వెరీ సాడ్ సాంగ్, తన్హా రైట్. సో అందులో తన్హాయ్. సో ఇఫ్ యూ రిమెంబర్ దాంట్లో ఒక మంచి షాట్ ఉంటుంది, అమీర్ ఖాన్ సూట్ వేసుకుని హీ సిట్స్ ఇన్ రైల్వే స్టేషన్, మనకి రైలు వెళ్తూ ఉంటుంది. యూ రిమెంబర్ హిస్ పాస్చర్, ఇట్లా కూర్చుని ఉంటాడు. Right, why he is sitting like that? Because he is depressed. Okay na? So this body posture is indicating your depression. So that is a connection between your body and your mind. But danini you can work for your benefit in the opposite way also. Etla ante you get into good posture, koncham attention to good posture, your mood will get better. Okay, so that is the mind body connection.
అందుకని మామూలు యూజువల్ వాట్ వీ ఆల్సో టెల్ పీపుల్ ఈజ్ ఎవ్రీ 1 hour or so అబ్జర్వ్ హౌ యూ ఆర్ అండ్ యూ వర్క్ యువర్ బాడీ అవుట్, యువర్ మైండ్ విల్ గెట్ ఇట్ సెల్ఫ్ రైట్. Interesting. So you can cheat your body with your mind, mind with your body. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ఎస్. సో రెండు రావాల్సిందే ఒక లైన్లోకి వస్తాయి అండ్ దే హెల్ప్ ఈచ్ అదర్. దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్. సో అందుకే లైక్ యూ సెడ్ ఇందాక, మనం మైండ్ కావాలి, మంచి ఆలోచనలు కావాలి అంటే యూ గో ఫర్ ఎ వాక్, యూ గెట్ వెరీ ఫ్రెష్ థాట్స్. సేమ్ థింగ్ ఆ థాట్స్ యూ కెన్ స్పెండ్ 4 hours ఆన్ ది ఇంటర్నెట్, గూగుల్ చేసుకుంటే అంతా చేసుకునే బదులు, బట్ యూ గో ఫర్ ఎ వాక్ ఫర్ 20 minutes, సడన్ విల్ గెట్ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్. అప్పటిదాకా ఫ్రెష్ పర్స్పెక్టివ్స్. అది ఎందుకంటే బ్రెయిన్ ద వే ఇట్ ఇస్ ఫైరింగ్ సిస్టమ్స్ అండ్ సో అట్లా అనమాట. అందుకే ఏంటంటే మైండ్ బాడీ కనెక్షన్, యూ యూజ్ యువర్ బాడీ ఫర్ యువర్ మైండ్ అడ్వాంటేజ్, యూజ్ యువర్ మైండ్ ఫర్ యువర్ బాడీస్ అడ్వాంటేజ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నేచర్ ఇన్ దిస్? అంటే హౌ ఇంపార్టెంట్ ఈస్ టు బి ఫర్ వన్ టు బి క్లోజ్ టు ద నేచర్, సన్, మౌంటైన్స్, ఎర్త్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇఫ్ యూ సీ లేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనము ఒక ఏరియా చూసాం, ఒక ఏరియా అపార్ట్మెంట్ కల్చర్ అంతా చూసాం. మనం అపార్ట్మెంట్ అయిపోయి కొంచెం పీపుల్ ఎఫర్ట్ చేయగలుగుతాం అంటే వాట్ ఈస్ దేర్ ఆప్టింగ్ ఫర్ విల్లాస్. సిటీకి 45 minutes డ్రైవ్ అయినా పర్లే, ఐల్ గో, ఐల్ స్టే ఇన్ ఎ విల్లా. ఎందుకు విల్లాకి? యూ హ్యావ్ ఎ కంట్రోల్ వేర్ ఇంటి చుట్టూ కొంచెం చెట్లు ఉంటాయి, మంచి నేచర్ ఉంటుంది, అదంతా ఉంటుంది కాబట్టి. సో నేచర్తో కనెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది హౌ యూ కెన్ ఎస్టాబ్లిష్ అన్నది. బట్ ఫార్చునేట్లీ మన దగ్గర ఇన్ హైదరాబాద్ అట్లీస్ట్ పార్క్ కల్చర్ ఈస్ ఇంక్రీజింగ్. సో గో స్పెండ్ టైమ్ విత్ పార్క్. I think they know the importance of it now. అది బాడీ న్యాచురల్ ఆస్క్ ఫర్ ఇట్. మనం ఇందాక అనుకున్న బాడీకి సెల్ఫ్ ఫీలింగ్ కెపాసిటీ అన్నమాట. సో బాడీకి ఏం కావాలో బాడీ విల్ ఆస్క్ యూ, యూ జస్ట్ హ్యావ్ టు లిసన్ టు ఇట్. సో వాక్ వెళ్దాం అనిపిస్తుంది, దీనికి వెళ్దాం అనిపిస్తుంది, యూ ఎంజాయ్ నేచర్, లాట్ ఆఫ్ ఫీలింగ్ హ్యాపెన్స్ ఇన్ ద నేచర్. Don't be ignorant. Ignorant is bliss అంటారు కానీ don't be ignorant about body. Right. అవునవును. I think a lot of people are pushing him. I myself did for a lot of years. I pushed ఏముంది, నొప్పి అవుతుంది, నేను ఇంకా యంగ్ ఉన్నా అన్న మైండ్ సెట్ కాకుండా నువ్వు ఆల్రెడీ డ్యామేజ్ చేసేసినావు, నీ టైం అయిపోయింది, నువ్వు ఉన్న యంగ్ టైం అయిపోయింది. You mentally నువ్వు ఇంకా యంగ్ ఉన్నావు, బట్ యువర్ బాడీ డిమాండ్స్ సచ్ అటెన్షన్. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. Yours is a holistic approach. I approach holistically, yes. So what do you mean by holistic? Holistic approach అంటే ఇప్పుడు somebody ఒక పెయిన్తో ఒక పర్సన్ వచ్చాడు, నీ పెయిన్. సో దాంట్లో లేయర్స్ ఉంటాయి యాక్చువల్లీ. మా ఫిజియోథెరపీ లాంగ్వేజ్లో కూడా నీ పెయిన్తో ఎవరైనా వచ్చారంటే నీలోనే ప్రాబ్లం ఉందని అర్థం కాదు. ఫ్యూ టైమ్స్ ప్రాబ్లం కెన్ ఎగ్జిస్ట్ బిలో, ప్రాబ్లం కెన్ ఎగ్జిస్ట్ అబవ్ ఆల్సో. సో అది దట్ ఈస్ అవర్ వే ఆఫ్ అప్రోచింగ్ హాలిస్టికల్. సో వీ స్టడీ ద హోల్ బాడీ. ఎనీ ప్రాబ్లం ఇట్స్ నాట్ ఐసోలేటెడ్ ప్రాబ్లం. మామూలుగా వెరీ క్రూడ్ వే ఏం చెప్పాలి, నాట్ సో ఇవాల్వ్డ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ పెయిన్ ఏమంటారు, నీ పెయిన్ వచ్చింది కదా గోళీ తీసుకో, దానికి ఇదే చేసుకో, సెట్ అయిపోతుంది అన్నది అది వెరీ ఓల్డ్ స్కూల్ యాక్చువల్లీ. దీన్ని అడ్వాన్స్గా చూడాలంటే దిస్ ఈజ్ ద వే వీ లుక్ ఎట్ ఇట్. బట్ సో 2 people కెన్ కమ్ టు యూ విత్ నీ పెయిన్, రైట్? మామూలు ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. 35-year-old గై మామూలుగా వీకెండ్ రన్నింగ్ ఫ్రెండ్స్ ఇన్స్పైర్ అయిపోయాడు, సాఫ్ట్వేర్ జాబు బాగుంది, జాబ్ స్టేబుల్ ఉంది, అంత ఉంది, ఏదో చేయాలి, సాటర్డే సండే ఏం చేయాలి అర్థం కాక సో చూసి ఈ పబ్స్ ఇవన్నీ కావాలి కానీ సరే రన్నింగ్ చేద్దామని రన్నింగ్ చేస్తాడు, వచ్చాడు, రైట్? సో దట్ ఈస్ హిజ్ నీ పెయిన్. ఓకే, now same thing, 42-year-old lady came. Okay, she is taking care of her household things. Okay, and then she has to walk a lot, steps even ఎక్కాలి దిగాలి, అంతా తనకి నీ పెయిన్ వస్తుంది. ఇద్దరికి వచ్చింది నీ పెయిన్. ఇద్దరి నీ పెయిన్ ఒకేలాగా అడ్రస్ చేస్తామా? చేయలేము కదా. దట్ ఈస్ ద హాలిస్టిక్ అప్రోచ్. ఓకే, సో దీనికి చెప్పాలి మనం. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్టివిటీ డిమాండ్స్, దిస్ ఈజ్ యువర్ బాడీ, దిస్ ఆర్ యువర్ లిమిటేషన్స్. రన్నింగ్ సూట్ అవ్వదా, రన్నింగ్ అవ్వాలి అంటే పెర్ఫార్మెన్స్ ఎనర్జీ అంటే ఏ మసిల్ పెట్టాలి, ఎలా పెట్టాలి ఏంటి అన్నది. నా 42-year-old టిపికల్ ఇండియన్ లేడీ ఏంటి పాపం, వాళ్ళు తప్ప ఇంట్లో వాళ్ళందరూ ఇంపార్టెంటే, రైట్? సో వాళ్ళకి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. మీరు టైంకి డైట్ తీసుకోవాలి, మంచిగా తీసుకోవాలి, అండ్ యూ షుడ్ ఆల్సో టైమ్ యువర్ థింగ్స్. కంటిన్యూస్గా కిచెన్లో నిలబడమే కాదు, మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవాలి. సో అట్లా దట్ ఈస్ అ హాలిస్టిక్ అప్రోచ్, సీయింగ్ ద పర్సన్ యాజ్ అ హోల్. ఓకే, నాట్ జస్ట్ విత్ ద పెయిన్ అండ్ నాట్ ఓన్లీ ద పెయిన్. దాన్ని హాలిస్టిక్ అప్రోచ్ అంటారు. ఫ్యూ టైమ్స్ ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ కౌన్సిలింగ్ ద పేషెంట్, బికాస్ వాట్ దే నీడ్ ఈస్ కౌన్సిలింగ్. Pain is a simple indicator, but he has a very problematic area, the way he's looking at himself and looking at his body. So అదనమాట, దట్ ఈస్ అ హాలిస్టిక్ అప్రోచ్. నైస్.
వెన్ డూ యూ థింక్ ద మెన్స్ ప్రైమ్ అంటే ఆ ప్రైమ్ ఈ ఏజ్ అన్నట్టు అట్లా ఏమన్నా ఉందా? Yeah, it depends on how healthy you take care of yourself, right? A number keeps varying ఓకే. because for various reasons. ఒకటి మనకి ఇంతకుముందు యాక్టివ్ లైఫ్ స్టైల్ వీటిలన్నిటి ప్రకారం టిపికల్గా అయితే 23 to 29 ఈజ్ పీక్ టైం. ఓకే. సో అది యూ ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ప్రాపర్లీ అంటే 40-year-old గాడి ఈ కెన్ బి మచ్ మోర్ యాక్టివ్ అండ్ హెల్దీ దాన్ 25-year-old రైట్ నో. నా దగ్గరకు వస్తుంది నేను చూస్తుంటా కదా, సో ఇట్ డిపెండ్స్. బట్ టిపికల్ అయితే 23 to 29 ఈజ్ ద రైట్ టైం. ఆ ఏజ్లోనే వాట్ ఐ టెల్ యూజువల్లీ పీపుల్ ఈజ్ మన జనరేషన్లో వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్, రైట్? సెటిల్ అయినాక పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అయినాక పెళ్లి. సో సి సెటిల్ అయ్యే టైంకి యూ ఎగ్జాస్టెడ్ యువర్ సెల్ఫ్, తర్వాత యూ క్యాన్ గివ్ టైమ్ టు యువర్ పార్ట్నర్, రైట్? పడతాము, ఆ పిల్లని కూడా సరిగ్గా చూసుకోవాలి మనం, క్వాలిటీ ఉండాలి. అందుకని యూజువల్లీ వాట్ ఐ టెల్ పీపుల్ ఈస్ పీక్ టైమ్ ఈజ్ 20 to 23. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాక్సిమం 25 అవన్నీ పెళ్లి చేసేసుకోవాలి. సెటిల్మెంట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ ఎక్కడ. సో 25 పెళ్లి చేసేసుకుంటే దెన్ ఇన్ యువర్ ప్రైమ్ ఇయర్స్ యూ కెన్ గివ్ క్వాలిటీ టైమ్ టు యువర్ స్పౌస్, బిల్డ్ ఏ గుడ్ బాండ్. And if you both have good understanding, you can take care of the children also nicely. So yeah, hopefully now it will turn around. Yeah, it should. I think it is happening. So kani, does this hormones play? Yeah, right, definitely. So manki particularly that's one thing. Yeah, like you're asking any suggestion. What I usually tell people is now 80% of the girls PCOD. PCOD has become very common problem. Okay. సో దానివల్ల వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. దట్ ఈస్ బికమింగ్ వెరీ బిగ్ ఇష్యూ. సో దానికి మామూలుగా ఏం చెప్తున్నా వెస్టర్న్ మెడిసిన్ వాట్ దిస్ ఈజ్ యూ హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్. రెడ్యూస్ వెయిట్ అనగానే పాపం వీళ్ళు వెళ్తారు, జిమ్కి అప్రోచ్ అవుతారు. జిమ్లో మన ట్రైనర్స్కి తెలిసింది ఏంటి, ఇండియాలో అమ్మాయిలను అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేస్తారు, ట్రైన్ చేస్తారు. దట్ ఈస్ రాంగ్. దట్ అబ్సల్యూట్లీ రాంగ్. బికాస్ వెన్ యూ లిఫ్ట్ వెయిట్ యూఆర్ ఆస్కింగ్ యువర్ బాడీ టు ప్రొడ్యూస్ మోర్ టెస్టోస్టిరాన్. Men are meant to lift weights. Let's be honest. I'm not being gender this thing. So women are meant to be more flexible, right? More sensitive and all. So PCOD అంటేనే ఏంటి, ఆల్రెడీ దేర్ ఇస్ ఎ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ దేర్ ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్. సో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయో, ఈస్ట్రోజన్ సరిగ్గా ఉన్నప్పుడే యూ గెట్ PCOD ప్రాబ్లమ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నా అదే విమెన్ పాపం ఏదో డాక్టర్ చెప్పారు అని చెప్పేసి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేసేస్తే షీ బాడీకి ఇండైరెక్ట్ వాట్ ఈస్ షీ గివింగ్ అగైన్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయమని చెప్తారు. దెన్ అదేమవుతుంది, ఓకే వెళ్ళాము చెస్ట్ చేసాము అవ్వట్లేదు అంటే దెన్ డాక్టర్ విల్ సే ఓకే నౌ వీ హ్యావ్ టు పుట్ యు ఆన్ హార్మోన్స్. హార్మోన్స్ అంటే ఏంటి, బయట నుంచి యూఆర్ గివింగ్ ఈస్ట్రోజన్ కదా. ఈస్ట్రోజన్ ఇస్తున్నావు అంటే న్యాచురల్లీ వాట్ వీఆర్ టెల్లింగ్ దట్ ఫీమేల్ బాడీ ఓకే అమ్మా నువ్వు లోపల నుంచి ప్రొడ్యూస్ చేయకు, బయట నుంచి మేము ఇస్తాము అని. సో దట్ బికమ్స్ లైక్ ఎ సైకిల్ ఫర్ దెమ్, అలవాటైపోతుంది. అందుకని విమెన్ ఇఫ్ దే వాంట్ టు లూజ్ వెయిట్ వాట్ ఐ యూజువల్లీ టెల్ ఈజ్ సేమ్ థింగ్, 60% ఈజ్ యువర్ డయట్, ఈట్ హెల్దీ డయట్, ఓకేనా. అండ్ యోగా ఈజ్ ది బెస్ట్ థింగ్. బికాజ్ యోగాతో ఏమవుతుంది అంటే దిస్ వన్ యునీక్ ఫీచర్ అబౌట్ యోగా ఈజ్ ఇఫ్ యూ టేక్ సూర్య నమస్కారం ఓన్లీ, యూ బెండ్ యువర్ బాడీ, రైట్, అండ్ దెన్ యూ లిఫ్ట్ యువర్ బాడీ అండ్ ఆల్ దిస్, రైట్. ఇన్ దట్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ ఆల్ ది వే టు యువర్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా యూ హ్యావ్ హార్మోన్ ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి కదా మనకి, టెస్టికల్స్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎవ్రీథింగ్ గెట్స్ నైస్లీ మసాజ్డ్. దానివల్ల నీకు హార్మోన్స్ అన్నీ మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. సో దట్ వన్ థింగ్ గుడ్ అబౌట్ యోగా. సో ఈ ట్విస్టింగ్ అన్నీ ఉంటాయి కదా. సో సేమ్ థింగ్ ఇఫ్ యూ సీ డయాబెటిక్ ఆసనాస్ యూ ట్రై లుకింగ్ అప్ ఆన్ యూట్యూబ్. సో యూ విల్ హ్యావ్ ట్విస్టింగ్. సో ఆ ట్విస్టింగ్ ఇట్ విల్ స్టిమ్యులేట్ ప్యాంక్రియాస్ నైస్లీ. So as a result that will produce hormones, whatever you need insulin it will produce automatically. So atla meaning already if you are looking for getting rid of your hormonal problem, best option for you is yoga and walking simply. But yoga is yoga, not this heart yoga, calorie burning yoga. So no fancy thing. సింప్లీ ఏజ్ ఓల్డ్ యోగా, సింపుల్ యోగా, జస్ట్ గో విత్ ద ఫ్లో. సో ఈ యోగా అనేది ఓల్డ్ పీపుల్ ఇది అట్లా ఏమైనా ఉంటుందా అంటే ఇస్ ఇట్ కామన్ ఫర్ ఎవ్రీవన్ బట్ యూజువల్లీ అందరికీ మంచిగా యూనివర్సల్గా చేయగలిగేది ఏంటి అంటే సూర్య నమస్కారం ఆల్రెడీ సరిపోతుంది, ఏం అవసరం లేదు. వాకింగ్ లాగా సింపుల్గా సూర్య నమస్కారం యూ విల్, నేను ఇందాక చెప్పాను, యూ టేక్ దిస్ ఛాలెంజ్ 1 week you observe yourself doing gym, 1 week you observe yourself doing Surya Namaskara. The way your energy levels are throughout the day,
And the way you deal with yourself, way you deal with your colleagues or family members and all. చాలా యూ డిఫరెంట్. కెన్ సీ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ సార్. అండ్ నేను ఇట్లా సన్ రైజ్లో లైక్ ఓపెన్ ఎయిర్లో ఒక ఇంటి దగ్గర ఒక కొండ ఉంటుంది, దాని మీద పోయి చేస్తుండే. సో ఏమవుతుందంటే అగైన్ ఇంటెన్సిటీ ఎక్కువ. వారం రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాము, తర్వాత అబ్బా వస్తుంది అని మళ్ళీ ఇంకొక రైట్. అట్లా కాకుండా ఐ థింక్ ఐఎమ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ఇన్కార్పొరేట్ యోగా ఎవ్రీ డే ఇన్ మై లైఫ్. పర్ఫెక్ట్. ప్లానింగ్ టు బట్ ఇఫ్ నాట్ ఎనీథింగ్, మనకి కొంచెం లెట్ us be honest with ourselves, కొద్దిగా అడ్రినల్ రష్ కూడా కావాలి మనకి, రైట్? దట్స్ వాట్ గివ్స్ యూ దిస్ ఫైర్ టు గో అవుట్ ఇన్ ద వరల్డ్ అండ్ విన్. సో అందుకని వీక్లీ 2 days వెయిట్ లిఫ్టింగ్ పెట్టుకుని 3 days యోగా, 1 day కార్డియో, గుడ్ కాంబినేషన్. సో దట్ ఇస్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో దెన్ మనకి అన్నీ వస్తాయి అనమాట. వెయిట్ లిఫ్టింగ్లో వచ్చి కిక్ వస్తుంది. వెన్ యూర్ డూయింగ్ యోగా యూ ఆర్ యాక్చువల్లీ హీలింగ్ యువర్ బాడీ ఆల్సో. Wonderful, sir. It's amazing talking to you. Thank you so much for a lot of information. Thank you. We enjoyed a lot and a lot of takeaways from this. My pleasure. podcast. Yeah, that's our goal. We want to spread the knowledge, right? Yeah. So where can we find you, sir? Sri Raghava. So our clinic name is Sri Raghava's Physio Clinic. You can always reach out on website. SriRaghava.com is our website. Okay. And of course, phone number is there. Instagram also we are there. YouTube. Sri Raghava. YouTube is also there. YouTube we are not that active. We'll try But to get you are more adapting to educational this mana itla social media. I really like it and Thank you. long waited sir. Mastu రోజుల నుంచి అనుకుంటున్నాం మనము. It happened today and it's pleasure My pleasure. having My you, sir. pleasure. Thank you Sure, so sure. much. Thank Good you. night everybody. Good. Yeah.